కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ మేరకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఆయన 11 ఏరియాల్లోని మొత్తం 40 గనులు, వివిధ విభాగాలకు చెందిన రక్షణ కమిటీలు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, మైన్స్ కమిటీ సభ్యులు, ఇతర రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఆగస్టు 10వ తేదీన నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశాలు గనుల స్థాయిలో మేనేజర్ల సమక్షంలో జరుగుతుంటాయి. అయితే సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలను పూర్తిగా శూన్య స్థాయికి తీసుకురావాలన్న సంకల్పం ఉన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్వయంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా రక్షణ పెంపుదలకు కింది స్థాయి నుంచి మంచి సలహాలు వస్తాయని, వీటిని పరిగణలోకి తీసుకుని తగు రక్షణ చర్యలు అమలు జరిపి ప్రమాదరహిత సింగరేణిగా సంస్థను రూపుదిద్దాలని ఆయన సంకల్పించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అత్యుత్తమ కంపెనీగా పేరు తెచ్చుకుందని, కానీ ప్రమాదాల విషయంలో మాత్రం ఇంకా మంచి పేరు రావాల్సిన అవసరం ఉందన్నారు. రామగుండం 1 ఏరియాలో రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3, అలాగే భూపాలపల్లి ఏరియాకు సంబంధించిన కార్మికులు, ఏరియాల జనరల్ మేనేజర్ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంతో స్వయంగా వారు తమ సూచనలు, సలహాలు తెలియజేశారు. ఆ విశేషాల్ని మీరు ఇప్పుడు చూడవచ్చు. రెస్పెక్టెడ్ గౌరవనీయులు శ్రీ బలరాం సార్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి కాలరీస్, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీనివాస్ సార్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర రెడ్డి సార్, డైరెక్టర్ ఈఎండ్ఎం సత్యనారాయణ సార్, మిగిలిన సీనియర్ అధికారులు, వివిధ ఏరియాల నుంచి ఉన్న జనరల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, మేనేజర్లు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్లు, అందరికీ నమస్కారం. ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా ఈ రోజు సింగరేణికి మాత్రమే కాదు, ఇది బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా నాకు మొదటిసారి అనిపిస్తున్నది. కారణం ఏంటంటే, ఒక 1000 మందితోని 11 ఏరియాలలో అన్ని స్థాయిల ఉద్యోగులతోని డైరెక్టర్ గారు, చైర్మన్ గారు మరియు డైరెక్టర్లు ఈ రకంగా మీటింగ్ పెట్టి వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క ఆలోచనలను వినడం అనేది ఇది ఒక అద్భుతమైన ఘట్టము. దీనికి మా అందరి రాజీవన్ తరపు నుంచి, సింగరేణి అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది ఏమి తెలియజేస్తుందంటే, మన మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ గారు, డైరెక్టర్లకు ఉన్న పట్టుదల ఏదైతే ఉందో, జీరో హామ్ అనేది ఇంగ్లీష్ లో అంటామో, తెలుగులో ఒక్క మనిషికి కూడా గీత పడకూడదు, ఒక రక్తం చుక్క చిందించకూడదు అన్న మీ యొక్క ఆశయము ఈనాడు ఈ 1000 మందికి, ఈ 1000 మంది నుంచి రేపు పోయి వీళ్ళందరూ, మా చైర్మన్ గారు మాట్లాడారు, మా డైరెక్టర్లు మాట్లాడారు, వీళ్ళందరూ పోయి చెప్పినప్పుడు 80,000 మందికి ఈ మెసేజ్ తప్పకుండా పోతుంది సార్. పోవడం వల్ల ఈ యొక్క మనము సేఫ్టీ, రక్షణ ఏదైతే ఉందో దాని లక్ష్యాలను తప్పకుండా సాధించడానికి ఈ యొక్క ప్రయత్నము తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీ యొక్క పర్మిషన్ తో ఒక ఉదాహరణ చేద్దాం, మీ మిత్రులతో పంచుకుందాం అనుకుంటున్నాను సార్. పోయిన సంవత్సరము ఒక పేపర్ లో ఒక వార్త వచ్చిండే, ఆయన ఏంటంటే 18 లేని కాలంలో ఆయన పాములు పడతాడు సార్. ఆయన కొన్ని వందల పాములు, ఇక్కడ ఉన్న మిత్రులకు తెలుసు, గోదావరి పిల్లలు అందరికి తెలుసు, 100 పాములు, ఏ ఇంట్లో పాము వచ్చినా ఆయన పడతాడు. ఒక రోజు అదే పాము ఆయన్ని కాటేసింది. సారీ ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసే పనులు కూడా ఆ పాము లాంటిది. అంటే మనకి ఏం కాదులే, మనం రోజు చూసిన పాము నేను చేతులతో ఆడిస్తాను, అధిక విశ్వాసము, అనవసరమైన విశ్వాసం వల్ల ఆ రకమైన ప్రమాదం జరిగింది. ఉదాహరణకు ఎల్హెచ్డి ప్రమాదం ఏదైతే అయిందో, జీడీకే లెవెల్ లో ఆయన ఆపరేటర్, ఆయన రోజు ఎల్హెచ్డితో ఉన్న ఆయన. అట్లనే హాలేజ్ యాక్సిడెంట్ లో ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో, సర్దార్ పోయిన సంవత్సరం, ఆయన రోజు అక్కడ కబ్బులం బట్టి చేసేవాళ్ళే. ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, మనం సంవత్సరాల తరపున మనము చేసే పనులలో ఇది ఏం కాదులే, ఇది మనం రోజు చేసేదని ఏం కాదులే అన్న యొక్క అలసత్వము ఈ రకమైన ప్రమాదాలకు తావుతీస్తుంది.
అది కాకుండా చేయడానికి ఎంతో ఉన్నాయి. కాకపోతే అదే సమయంలో సార్ మీ యొక్క నాయకత్వంలో, డైరెక్టర్ల యొక్క నాయకత్వంలో మన సింగరేణి సంస్థ చాలా ప్రోగ్రెస్ అయింది సార్. సేఫ్టీలో కూడా ఎట్లా అంటే మేము ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతి సంవత్సరం 30 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయ్యాయి సార్. 3000 సీరియస్ యాక్సిడెంట్ అయ్యాయి ఒక సంవత్సరానికి. మేము చెప్పేవాళ్ళము నెలకు ఒక 3 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయ్యేవి. ప్రతిరోజు ఒక 3 సీరియస్ యాక్సిడెంట్లు ఏదో ఒక కంపెనీలో అయ్యేది. ఆ స్థాయి నుంచి గత సంవత్సరం 5 ఫ్యాటల్ ప్రమాదాలు మాత్రమే అయినాయి. అట్లనే 60 సీరియస్ ప్రమాదాలు మాత్రమే అయినాయి. ఇది ఒక కంపెనీగా మీ యొక్క నాయకత్వంలో మనం సాధించింది. కాకపోతే మీరు అన్నట్టు ఒక రక్తపు పొట్టు కూడా చెందడానికి వీలేదు, ఒక గీత కూడా పడడానికి వీలేదు. మనం సాధించినది ఇది అందరూ ఉద్యోగ నాయకులు, ఆల్ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్లు, మన మైన్స్ కమిటీ మెంబర్లు, సూపర్వైజర్లు, అధికారుల యొక్క శ్రమతోని, వాళ్ళ యొక్క ఆలోచనలతోని వాళ్ళు రోజు పనిచేయడం వల్లనే అయింది. కాకపోతే 80,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, 40,000 మంది కంపెనీ వాళ్ళు ఉన్నారు, 40,000 మంది కాంట్రాక్ట్ వర్కర్ ఉన్నారు. ఇన్ని వేల చోట్ల పనులు 360 రోజులు 24 గంటలు ఒక గంట కూడా ఆగకుండా జరుగుతున్న సమయంలో ఎక్కడో ఒక చిన్న ఇంతమంది సభ్యులలో ఏ ఒక్కరు ఎక్కడ తప్పు జరిగినా కానీ దురదృష్టవశాత్తు మన తోటి ఉద్యోగులను, వారి కుటుంబాలకు నష్టం జరుగుతున్నది. ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల స్టడీ చేస్తే సార్, ఒక ప్రమాదం జరగడానికి ముందు 8 సార్లు ఆ సంఘటన జరిగింది. అంటే మనిషికి ప్రమాదం జరగలేదు కానీ జరిగింది. పైనుంచి రూపు పడ్డది, అక్కడ మనిషి లేడు. ఆ ఎలచిడి అరి అయింది, అక్కడ మనిషి లేడు. ఇట్లాంటి ముందు ఉదాహరణలో మనకు భగవంతుడు మనకు ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు. 8 సార్లు అరే నాయన జాగ్రత్తగా ఉండండి. ఆ 8 సార్లు కళ్ళు మూసుకొని దానిని పట్టించుకోకపోవడం వల్ల ఒక ప్రమాదం జరిగింది. అట్లనే 12 ప్రమాదాలు అయిన తర్వాత ఒక ఫ్యాటల్ ప్రమాదం అయినట్టుగా గమనించారు సార్. అంటే వీటిని మనకున్న సూపర్వైజర్లు, మన ఆఫీసర్లు, ఈ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్లు, వీళ్ళు మన బలము. వీళ్ళందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళే. అంటే ఒక దగ్గర పని స్థానానికి పోతే ఏ ప్రమాదం పొంచి ఉంది, ఈ పనిలో ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయని అందరికీ ట్రైనింగ్ ఉంది. కాకపోతే పనిని మెలకువగా చేసుకోవడంలో ఉంది. ఇందాక ఎవరో చెప్పారు, ఒక మిత్రులు ఏమనంటే సేఫ్టీకి సపరేట్ గా ఉండాలని. సేఫ్టీకి సపరేట్ కాదు, సేఫ్టీ పని వేరు కాదు. సేఫ్టీతో పని చేసిన వాళ్ళే బెస్ట్ సూపర్వైజర్, సేఫ్టీతో పని చేసిన వాళ్ళే బెస్ట్ ఆఫీసర్. ఇంకొక ఆలోచన ఏంటంటే సార్, ఈ ప్రమాదాలు మనం సాధించిన దాన్ని బట్టే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. తప్పనిసరిగా మీ యొక్క నాయకత్వంలో 0 హాము తప్పకుండా సాధిస్తాము. ఉదాహరణకు ఒక పని అని అనుకుంటే ఒక 10 జాగ్రత్తలు, మంచి జాగ్రత్తలు ఉంటాయి. ఆ 10 జాగ్రత్తలను కనుక పాటిస్తే ఆ ప్రమాదాన్ని కాకుండా నివారించవచ్చు. ఇట్లా సుమారుగా మనకు ఒక 1000 పనులు ఉన్నాయి. ఒక్కొక్క మైన్ లో అయితే డిపార్ట్మెంట్ లో. ఆ 1000 పనులు ఎవరికి చేసే పనులు ఆ పనికి ఆ 10 జాగ్రత్తలు, ఆ సూపర్వైజర్, ఆ ఆఫీసర్ కనుక 10 జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రమాదాన్ని నివారించడం తప్పకుండా. అయితే దీనికి మనకున్న వనరు మన అధికారులు, మన సూపర్వైజర్లు, మన ఫిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు, మన మైన్స్ కమిటీ సభ్యులు, మన యూనియన్ రిప్రజెంటేటివ్. ఎట్లంటే వీరందరూ పోయిన పని స్థానాల్లో ఈ ప్రమాదం ఇక్కడ ఉంది అని చెప్పి మనం ఉదాహరణకు సార్, వర్కర్లు కూడా ఎంతో మంది మనం ప్రమాదాలను నివారించిన సందర్భాలు. ఒక ఉదాహరణ సార్, ఎల్హెచ్డి మన జీడీకే లెవెల్లో కట్టర్ తోని రూఫ్ కట్ చేసేటప్పుడు రూఫ్ బోల్ట్స్ అది కొట్టి వచ్చి ఆపరేటర్ కి అయ్యే డేంజర్ ఉండే సార్. అక్కడ ఉన్న ఫిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు సార్ ఇట్లా కాదు, ఆ రూఫ్ బోల్ట్ కనుక వచ్చి కొడితే మనకి డేంజర్ ఉంటుంది, అట్లా కాకుండా ఒక మెష్ తోని ఒక కేజ్ లాగా చేద్దాం. ఆ కేజ్ లో ఆపరేటర్ ఉంటాడు, ఒకవేళ రూఫ్ బోల్ట్ వచ్చి కొట్టినా గానీ ఈ మెష్ తగ్గుతుంది కానీ మనిషి. ఇది ఒక గొప్ప ఉద్యోగి, ఒక గొప్ప సూపర్వైజర్, ఒక గొప్ప ఆఫీసర్ యొక్క లక్షణం. రాబోయే ప్రమాదాలను ముందుగా గ్రహించి కాకుండా చర్యలు తీసుకోవడం. ఇంకొక ఉదాహరణ, ఒక్కొక్క ఉద్యోగి మణుగూరు ఓపెన్ కాస్ట్ లో మనము బెల్ట్ నడుస్తుంటే ఆగడానికి లాక్అవుట్ అనేస్తాం సార్. అందులో ఒక డేంజర్ ఏమంటే లాక్అవుట్ వేసినా కానీ పొరపాటు ఎవరైనా లాక్అవుట్ తీసేసి ఆన్ చేస్తుందని ఒకతను ఉపేందర్ అని ఒక ఫోర్మెన్ మెకానికల్ సార్, మెకానికల్ లాక్ కూడా వేసి తాళం వేద్దాము, అప్పుడు ఏంటంటే పొరపాటున ఆన్ చేసినా గానీ దీన్ని తాళం చెవి లేంది అని చెప్పారు సార్. ఈ రకంగా ఉద్యోగుల భాగస్వామ్యం కూడా ఉన్నది ఇందులో. అయితే ఇంకొకటి ఏంటంటే గత సంవత్సరము RG1 లో 2 ఫ్యాటల్ ప్రమాదాలు అయినాయి. దానికి మా అందరికి విచారకరము. మా తోటి ఉద్యోగులకు కూడా నష్టం జరిగింది.
ఈ సంవత్సరం 2 ఫ్యాటల్ ప్రమాదాలు జరిగినాయి. దీనికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తున్నాము. ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి ఇక్కడున్న అధికారులు గాని, వర్క్ ఇన్స్పెక్టర్లు గాని, ఫుడ్ సేఫ్టీ కమిటీలో వర్క్ యూనియన్ నాయకులందరూ ఇక నుంచి పూర్తి శాతం 100% ఆ యొక్క ప్రయత్నాలను పెట్టి ఒక్క ప్రమాదాలు కాకుండా ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను పూర్తి నివారించడంలో పైనుంచి కింద దాకా అందరము జాగ్రత్తగా ఉంటామని, జాగ్రత్తగా పనులు చేస్తామని ఇక్కడ ఉన్న 8,000 మంది ఉద్యోగుల తరపు నుంచి మేము హామీ ఇస్తున్నాం సార్. పూర్తి ప్రయత్నాలు కంటిన్యూ చేస్తాం. మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నాకు వ్యక్తిగతంగా మా ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడతారా మీ దగ్గర? ప్రభుదాస్ ఈపీ ఆపరేటర్ OC5 ఫిట్ సెక్రటరీ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సింగరేణి చరిత్రలోనే ఇంత గొప్ప ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినందుకు మా సింగరేణి కార్మికుల తరఫున, అధికారుల తరఫున, అందరి తరఫున మీకు కృతజ్ఞతలు సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు ముందు కొన్ని నిర్వహించాలని, సేఫ్టీని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం సార్. దేశంలో ఎక్కడ లేని సేఫ్టీ మన సింగరేణిలో ఉంది సార్. దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. అన్ని రక్షణ పరికరాలను కొనుగోలు చేయడంలో కానీ ఏది అయినా సింగరేణి ఎన్నడూ వెనకాలే సార్. ఇది ఫ్యాక్ట్, ఎవరు కాదన్న వద్దన్న సార్. ఇంకోటి ఏంటి అంటే, ఈ సేఫ్టీ కమిటీ సమావేశాలు కానీ, మైన్స్ కమిటీ సమావేశాలు కానీ జరిగినప్పుడు మా దగ్గర ఏమైనా పనులు పెండింగ్ ఉన్నా కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ గా నెక్స్ట్ మంత్ రాపిస్తున్నాం సార్ మినిట్స్ లో. దీని మీద ప్రతి 3 నెలలకు ఒకసారి సార్ డివిజన్ స్థాయిలో సేఫ్టీ GM గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్, సెక్రటరీ సేఫ్టీ వర్క్ మేనేజ్మెంట్ కండక్ట్ చేయాలని మా తరఫున ఒక సూచన చేస్తున్నాం సార్. సార్ ఈ సూపర్వైజర్ అనేది సార్ ఇంతకుముందు చెప్పారు, అది కరెక్టతనం అనేది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సార్. ఎందుకంటే పోలీసు వాళ్ళలో ఉన్నట్టు ఫైన్ పడుతుందని తెలిసినా కూడా ఈ మధ్య స్పీడ్ పోతూనే ఉంటాం సార్. హెల్మెట్ పెట్టాం, అక్కడ పోలీసు ఉన్నాడు అంటే హెల్మెట్ పెడతాం సార్. అది కంపల్సరీ సూపర్వైజర్ ఉండాల్సిందే సార్. మా ఓపెన్ కాస్ట్ సార్ మీ చేతుల మీద ఓపెన్ అయింది సార్ 2022 ఫిబ్రవరిలో సార్. సార్ ఉత్పత్తిలో ముందున్నాం సార్. మొదటి సంవత్సరం టార్గెట్ రీచ్ చేసినాం సార్. మాకు అన్ని పాత వెహికల్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్జీవన్ గుండెకాయ OC5 సార్. అట్లాంటి ఓపెన్ కాస్ట్ లో ఒక్క కొత్త వెహికల్ కూడా లేదు సార్. అన్ని పాత వెహికల్ సార్. అది డిఫరెంట్ మైన్ కల్చర్ సార్. ఫైర్ ఉంది సార్, ఆయిల్ లీకేజెస్ ఉన్నాయి సార్. వాటి సర్వీస్ ఏంటి అంటే అది సర్వేడ్ ఆఫ్ టైం కాలేదని ఇంకా సంవత్సరం ఉందంటున్నారు సార్. వాటి సర్వీస్ మొత్తం అయిపోయింది సార్. గ్యాలరీలో మేము పనిచేస్తున్నాం సార్. మాకు దయచేసి కొత్త వెహికల్ సార్. మాది ఊరికి దగ్గర ఉన్న ఓపెన్ కాస్ట్ ఏదన్నా ఉంది అంటే సార్ అది OCP5 సార్. ఇది డస్ట్ ప్రాబ్లం అని మాకు పక్కన అందరి నుంచి అది ఒత్తిడి ఉంటుంది సార్. ఆ కనీసం ట్యాంకర్లు లేవు సార్. ఒక 50 KL ట్యాంకర్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు సార్. ఇంకా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ సార్ OEM ఒరిజెంటల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ సార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండేది సార్. కొత్త మిషన్ వచ్చినప్పుడు తప్పకుండా కొంత సిబ్బందిని అక్కడ తీసుకెళ్లి దాని మీద ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ ఉండేది సార్. మాకు ఒక టీల్ కంపెనీ ట్రైన్ వచ్చింది సార్. దాని మీద ఇప్పటి వరకు ఒక ఫిట్టర్ కావాలి లేదు, ఒక ఎలక్ట్రీషియన్ కావాలి లేదు సార్. ఇట్లాంటి దాంట్లో ఏముంది, ఆయిల్ ఎక్కడ ఉంది, ఏంది అనేది మేము ఖాళీ సీడీలు చూసుకునే చేసే పరిస్థితి ఉంది సార్. కాబట్టి కంపల్సరీ ఈ OEM ట్రైనింగ్ అనేది కంపల్సరీ పంపాలి సార్. ఇంకొకటి సార్, ఈ సింగరేణిలో అందరికి డ్రెస్ కోడ్ ఇస్తున్నారు సార్. సంతోషం సార్, కొత్త డ్రెస్ ఇస్తున్నారు. ఈ జూనియర్ అసిస్టెంట్ క్లర్క్లకు మాత్రం లేదు సార్. వాళ్ళు కూడా సింగరేణి బిడ్డలే సార్. వాళ్ళందరికీ కూడా మంజూరు ఈ సందర్భంగా చైర్మన్ సార్ గారు సవినయంగా మనం సార్ వాళ్ళు కూడా సింగరేణి ఉంటారు సార్. సార్ మా దగ్గర సార్ ఈపీ ఫిట్టర్ సార్, ఈపీ ఫిట్టర్, ఈపీ ఎలక్ట్రీషియన్, ఫోర్మెన్స్ బాగా షార్ట్ అయినా సార్. దయచేసి మీరు అదొకటి మంజూరు చేయాలి సార్. ఇప్పుడు 6 నెలలు అయింది సార్. అది 8 నెలల నుంచి ప్రాక్టీస్ సార్. వర్షంలో నడుస్తున్నాం సార్. మీరు ఈ అమూల్యమైన సమయం కేటాయించి చేయాలని ఈ సందర్భంగా మీకు సార్ OC5 కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. సేఫ్టీ కమిటీ మెంబర్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్. సార్ సింగరేణి చరిత్రలో నూతన అధ్యాయం తెలిసినటువంటి ఇటువంటి ప్రభుత్వ ప్రాజెక్ట్ పెట్టేందుకు ధన్యవాదాలు సార్. మీకు యజమాన్యానికి, అధికారులకు. ముఖ్యంగా మనం ఈరోజు సేఫ్టీ మీద మనం మీటింగ్ నిర్ణయించుకుంటున్నాం. సింగరేణిలో ప్రమాదాలు ఎలా నివారించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, దాని మీద మన కాన్సెప్ట్ సార్. ప్రమాదానికి ముఖ్యం ఏంటంటే సార్ అన్సేఫ్ యాక్టర్, అన్సేఫ్ కండిషన్. సో దీంట్లో ఈ రెండు మీద దృష్టి పెట్టుకొని మనం అన్సేఫ్ కండిషన్ లో అవాయిడ్ చేస్తే మనం ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. సో దీని మీద మనకు సేఫ్టీ మనం పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మనము. అట్లనే ఎస్ఓపీస్ కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నాము. అకార్డింగ్ టు వర్క్స్ కండిషన్ ప్రకారం మనం మార్చుకుంటున్నాము. సో ఎవ్రీ డే మార్నింగ్ మనము డిస్ట్రిబ్యూషన్ లో షిఫ్ట్ ప్రారంభానికి ముందే ప్రతి కార్మికులకి వాళ్ళు చేసే జాబ్ మీద మనము ఎస్ఓపీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కానీ ఇంకా మనం ఎంత రివర్స్ యాక్షన్ తీసుకున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా విషయాలు ఉంది సార్. సో దీంట్లో నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇండివిజువల్ బిహేవియర్ మార్పు రావాలి. సో ఎంత ఎస్ఓపీస్ ఇంప్లిమెంట్ చేసినా, ఎస్ఎంపీ ఎంత ఇంప్లిమెంట్ చేసినా కూడా వ్యక్తులు మార్పు రాకపోతే నివారించలేము సార్ ఇది. సో నా చిన్న సూచన సార్, ఇప్పుడు మనకు ఎంపీటీసీ సార్, ఇప్పుడు మనకు కొద్ది ఏరియాలలో ఇప్పుడు అంతా కూడా ఎంటెక్ గ్రాడ్యుయేట్ వస్తున్నారు, అంతా చదువుకున్న వాళ్ళే. బట్ అండర్ గ్రౌండ్ లో లేదా ఓసీలలో జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నట్లు వస్తారు వాళ్ళకు. సో వాళ్ళకి మనం ఏం చేయాలి సార్, పీటీసీలో మనం థియరీ క్లాస్ పెడుతున్నాము, వాళ్ళకి చేంజర్ లో పెడుతున్నాము. బట్ థియరీ క్లాస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము మనము. నా చిన్న సలహా వాళ్ళకి ప్రాక్టికల్ కూడా మనము ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకు ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అన్ని గ్రౌండ్ కానీ బస్సులో కానీ. దాని తర్వాత మనం జాబ్ ఆదర్శించి ఇవ్వాలి. ప్రతి ఒక్క కార్మికుడికి ఎస్ఎంటీస్ లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మనం. ఎందుకంటే ఈరోజు మనకి ఎస్ఎంపీ అనేది చాలా క్రూషియల్ ప్రతి యాక్టివిటీలో కూడా. ఈ మధ్య మేము ఏం చేస్తాం, చిడికి నెంబర్ 11 లైన్ లో మా ఏజెంట్ గారి ఆధ్వర్యంలో సార్ ప్రతి షిఫ్ట్ లో మా ఏజెంట్ గారు వెళ్ళి ప్రతి కార్మికుల నుంచి కూడా రక్షణ మీద సజెషన్ తీసుకుంటే ఇది గొప్ప కార్యక్రమము. మా ఏజెంట్ ధన్యవాదాలు. మనము కొంత ట్రైనింగ్ ఇచ్చాము సూపర్వైజర్లు కానీ కార్మికులు కానీ. 100% కూడా ఇవ్వాల్సిన ఎస్ఎంటీస్ లో సింగాస్ లో. ఎవ్రీ గంగ సార్ షిఫ్ట్ మొదట్లో ఇండివిజువల్ గ్రూప్స్ ఒక రోజు మనము ఎవ్రీ షిఫ్ట్ లో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసుకొని రోజు ఒక డిసిగ్నేషన్ తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తే కొద్దిగా పురోగతి సాధించచ్చు సార్. ఆ విషయంలో మేము కూడా ట్రైనింగ్ కానీ త్వరలో ఉపయోగించుకోబోతాం ఎవరి లైన్ లో. సో ఇంకోటి ఏంటంటే మనకు మొదటి షిఫ్ట్ లో కన్నా బ్యాక్ షిఫ్ట్ లో కొద్దిగా అన్సేఫ్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బ్యాక్ షిఫ్ట్ లలో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ ఉండాలి సార్. ఆఫీసర్లు ఖచ్చితంగా సర్ప్రైజ్ బ్యాక్ షిఫ్ట్ లో ఇన్స్పెక్షన్ చేయాలి. ఇంకోటి సార్, మనకి మైండ్ లో కొత్త మిషన్ కానీ ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు ఆ టెక్నీషియన్స్ కానీ దానికి చేసినటువంటి కార్మికులు కానీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అది 100% ఇంప్లిమెంట్ కావట్లేదు సార్. ప్లస్ పీపీ విషయంలో కొద్దిగా నాణ్యత లేకుండా వస్తున్నాయి. ఈ 4 లెవెల్స్ మెయిన్ మైండ్ సేఫ్టీ ఇష్యూస్ లో మనం ఒకటే నాకు సజెషన్ అంటే జాబ్ స్పెసిఫిక్ షూస్ ఇవ్వాలి సార్. కొంతమంది వెట్ కండిషన్ చేస్తారు, కొంతమంది డ్రై కండిషన్ చేస్తారు, కొంత స్లిప్పరీ ఉంటుంది, కొంత ఉండదు. ఈ విధంగా పీపీ విషయంలో కొంచెం మార్పు చేయాలి సార్. సేఫ్టీ సేఫ్టీ కమిటీ యొక్క రోల్ చాలా కీ రోల్ సార్. సో ఆ విషయంలో మేము 11 లైన్ లో ఎవ్రీ మంత్ అండర్ ఇన్స్పెక్షన్ చేస్తూ మీటింగ్ చేసుకొని దాంట్లో ఫిక్సెస్ సూచనలను సహా 15 రోజులు మాకు మేనేజ్మెంట్ లో మాకు క్లారిఫై చేస్తున్నారు. దీనికి ధన్యవాదాలు సార్. సో ఈ సేఫ్టీ కమిటీ ఒక మంత్లీ ఇన్స్పెక్షన్ కాకుండా ప్రతి షిఫ్ట్ లో
ప్రతి కార్మికులు కూడా మనం సేఫ్టీ మీద ప్రొపగండా చేయాలి. హౌ టు ఇంప్రూవ్ సేఫ్టీ అది కొంచెం చేస్తుంది. సేఫ్టీ లో మాత్రం ఖచ్చితంగా ఆ సేఫ్టీ కమిటీను మైన్స్ కమిటీ రోల్ చాలా గొప్పది సార్. ప్లస్ ఈ టెక్నీషియన్ ఇచ్చే ఆయిల్ టూల్స్ కూడా కొద్దిగా అప్డేట్ చేస్తాం, అప్డేట్ చేయాలి. మనం ఎప్పుడో 30 years క్రితం వచ్చినటువంటి ఆయిల్ టూల్స్ ప్రొవైడ్ ఇస్తున్నాము. వాళ్ళకి టెక్నాలజీ బేస్డ్ ఆయిల్ టూల్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంది. ఈ అవకాశం మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సేఫ్టీ ట్రయాంగిల్ ఉంటుంది సార్. ఇంజనీరింగ్ కంట్రోల్స్, ఎలివేషన్, సబ్స్టేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి సార్. వాటిలో కంట్రోల్ విషయంలో ఇది ఒక జనరేషన్ చేంజ్ అని చెప్పుకోవచ్చు సార్ ఈ మీటింగ్ ని. ఇలాంటిది ఇంజనీరింగ్ కంట్రోల్ లో కూడా జనరేషన్ చేంజ్ రావాల్సిన అవసరం అనేది చాలా ఉంది సార్. మనం టెక్నాలజికల్ పరంగా చాలా ఇంకా అడ్వాన్స్ గా పోవాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుంది సార్ నాకు. టెక్నాలజీ పరంగా మనకు చాలా అడ్వాన్స్ గా పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని నాకు అనిపిస్తుంది సార్. ఆటోమేషన్ సిస్టమ్ ని ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇంజనీరింగ్ స్టాఫ్ ని కూడా, ఇంజనీర్స్ ని, టెక్నీషియన్స్ ని ట్రైనింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని అనుకుంటాను సార్. అట్లాగే టూ-వే కమ్యూనికేషన్ సిస్టమ్ సార్. ఆపరేటర్ నంబర్ ఆపరేటర్ కి ఆయనకి ఒక అవతలానికి ఇన్ఫర్మేషన్ చేయాలని ఉన్నట్లేదు సార్. టూ-వే కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా ఉండాల్సింది ఉంది సార్. గవర్నమెంట్ పీపుల్ వాళ్ళు ఎవరెవరు ఎక్కడ మూవ్మెంట్ అవుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కటి అందరికి అబ్జర్వేషన్, అది అందరికి తెలిసేలాగా ఏ మనిషి ఎక్కడికి పోతున్నాడు, ఏ వెహికల్ ఎక్కడ పోతున్నాడు అందరికి తెలియ ఉండాల్సిన అవసరం నేను ఉంటుందనుకుంటున్నాను సార్. RG2. Sir, good evening, sir. Good evening to all the Singarenians, sir. Particularly CNMD, sir, and other directors for arranging this meeting, sir. This is a historical day. సింగరేణిలో ఎప్పుడు కూడా ఇటువంటి చర్చ జరగలేదు సార్ ఇంతమంది అటెండెన్స్ లో. ఇదేంటంటే మన టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ టువర్డ్స్ సేఫ్టీ అన్నది షోకేస్ అవుతుంది సార్ దీనివల్ల. ఎందుకంటే మేము కూడా గమనించాము ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్స్ తర్వాత ఎంత వర్రీ ఉన్నదో అందరికి. సో మీరు కూడా చాలా వర్రీ అయ్యారు సార్. దానివల్ల మాకు కూడా మెసేజ్ వచ్చింది. తర్వాత డైరెక్టర్స్ గారు కూడా విజిట్ కి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పర్టికులర్ గా సేఫ్టీ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇన్స్పెక్షన్స్ కూడా చేసి దాంట్లో చాలా ఫోకస్డ్ గా చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే సేఫ్టీ అన్నది ఇప్పుడున్న సినారియోలో అది టాప్ ప్రియారిటీ అన్నది ఒకటి అందరికి తెలియాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా రక్షణ అన్నది మందిలో, గనిలో, పనిలో అన్నది మన నినాదం సార్. యాక్చువల్ గా అంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా రక్షణ అన్నది ఉండాలి అన్నది మనం పని చేసేటప్పుడు కానీ, ఇన్స్పెక్షన్స్ లో కానీ అన్నిట్లలో కూడా ముందు దానికి టాప్ ప్రియారిటీ మనసులో పెట్టుకొని వెళ్ళాలి సార్. అలాగే మనం పనిచేసే గనిలో కానీ, పని ప్రదేశంలో కానీ, మనం చేసే పని విధానంలో కానీ మెయిన్ టాప్ ప్రియారిటీ అయితే ఫస్ట్ సేఫ్టీ ఉండాలి సార్. దాని తర్వాతనే ప్రొడక్షన్ వస్తుంది. సో అటువంటిది ప్రతి ఒక్కరి యాటిట్యూడ్ సేఫ్ యాటిట్యూడ్, సేఫ్ వర్క్ ప్లేస్ అండ్ సేఫ్ వర్కింగ్ మెథడ్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ సార్ మా ఉద్దేశం. ఇది టాప్ మేనేజ్మెంట్ నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు కూడా ప్రతి సింగరేణియన్ కూడా దీన్ని పాటించినట్టయితే మెయిన్ గా రక్షణ పెంపొద్ది సార్. దీంట్లో ఏంటంటే మేము గమనించింది కూడా ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ లో వెళ్ళినప్పుడు మన అవైలబిలిటీ అన్నది అక్కడ వర్క్ మెన్ కి అవసరం సార్. ప్రతి ఒక్కరు అంటే ఇంక్లూడింగ్ జనరల్ మేనేజర్ ఏరియాలో ఉన్నప్పుడు కానీ, అలాగే మైన్ స్థాయి ఉద్యోగస్తులు ఉన్నప్పుడు డెఫినెట్ గా చిన్న సమస్య ఉన్నా కానీ వర్కర్ వచ్చి ఇంటరాక్ట్ అవుతాడు సార్. మన అవైలబిలిటీ ఉంటే వచ్చి చెప్తాడు. సో ఇప్పుడు పిట్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ అవుతున్నాయి, వాళ్ళు మంత్లీ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, దాంట్లో డిస్కస్ చేస్తున్నారు. కానీ ఎవ్రీడే కూడా వీళ్ళు అక్కడ పనిచేసే పని స్థలాల్లో వాడి తోటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఏ స్థాయికి అంటే మేనేజర్ స్థాయికి తీసుకురావచ్చు. అక్కడ సాల్వ్ కాకపోతే ప్రైవేట్ ఆఫీసర్, ఏజెంట్ స్థాయికి, లేదంటే జనరల్ మేనేజర్ స్థాయికి తీసుకొస్తే డెఫినెట్ గా అక్కడైతే మాత్రం రెస్పాండ్ అవుతాం సార్. సో అది అందరికి విజ్ఞప్తి చేసేదంటే సేఫ్టీ కమిటీ మెంబర్స్ కానీ, మైన్స్ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళు పనిచేసేటప్పుడు గమనించినటువంటి పని స్థలాల్లో కానీ తోటి కార్మికులు కానీ మిగిలిన ఎవరైనా చెప్పిన విషయాలన్నీ కూడా మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి, కాకపోతే కనీసం టాప్ మేనేజ్మెంట్ దృష్టి నా వరకు తీసుకొస్తే ఖచ్చితంగా అవి ఫోకస్ చేసి సాల్వ్ చేసే ఉద్దేశంతో ఉంటాం సార్.
సో అది చాలా వాటికి ఇక్కడ జరుగుతుంది సార్. వాళ్ళ అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చెప్తారు. సో అది మెయిన్ గా పిట్ సేఫ్టీ కమిటీ ద్వారా అలాగే ప్రతి వర్కర్ ద్వారా కూడా తెలుసుకుంటూ ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన పనితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీలోను పని స్థలంలో కూడా ఫోకస్డ్ గా ఇన్స్పెక్షన్ చేసి అది వాళ్ళు సరి చేసేది అయితే వాళ్ళు సరి చేయాలి, లేదంటే సంబంధించిన వాళ్ళకి తెలియజేయాలన్నది నాకు ఉద్దేశం సార్. సో దీన్ని గమనించి ఇదే విధంగా ముందుకు సాగుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి తీస్తామని చెప్పేసి నేను ఆర్జిట్తో ఏదో తరఫున హామీ ఇస్తున్నాను సార్. సో ఇప్పుడు ఈ సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్ ని ఒకరితో మాట్లాడిస్తాం సార్. థ్యాంక్ యూ ఎల్బి. వేదిక మీద ఉన్న పెద్దలకు, మన గౌరవనీయులైన సిఎండి గారికి, ఇప్పటి నా సర్వీసు 30 సంవత్సరాలు అవుతాను సార్. ఎంతో మంది సిఎండిలా చూసినాం. కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సిఎండిగా మీకు నా చిరుసు వంచి పాదాభివందనం చేస్తున్నా సార్. అంత గొప్ప సిఎండిని చూడలేదు సార్. మేము రక్షణ అనేది మా జిఎం గారు చెప్పిన విధంగా జిఎం గారు ఆదేశాలు ఇస్తే మా ఎస్ఓపిలనే మేము యాడ్ చేసుకున్నాం సార్. ఇంటి దగ్గర నుండే అని మా పిఓ గారు, మేనేజర్ గారు, మా సేఫ్టీ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా మేము ఎస్ఓపిలనే పొద్దుగాల డిస్ట్రిబ్యూషన్ దగ్గరనే చదువుకుంటాం సార్. ఖచ్చితంగా ఇంటికి నుండి బయలుదేరేటప్పుడే ఎల్లిగా బయలుదేరాలి. హెల్మెట్ లేకుండా రావద్దు. కారు డ్రైవింగ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ లేకుండా రావద్దు. మాది మేము ఖచ్చితంగా రక్షణతోటే పనిచేస్తాం సార్. చిన్న విన్నపం ఏంటంటే, మనకు గోదావరిఖాన్ నుండి వచ్చే వాళ్లకు పోతన కాలనీ దగ్గర నుంచి వెళ్ళి ఐటింగ్ లైన్ కాలనీ ఆ జంక్షన్ దగ్గర వరకు రోడ్డు బాగా డ్యామేజ్ అయింది సార్. అక్కడ కొద్దిగా అది బాగా ఇబ్బందికరంగా ఉన్నది సార్. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. తర్వాత గోదావరిఖానిలో కట్టిన గాంధీనగర్, హనుమాన్ నగర్ కోటార్లన్నీ ఒక 50-60 సంవత్సరాలు దాటినాయి సార్. సార్ సేఫ్టీది కూడా సేఫ్టీగానే పని చేసుకుంటూ సేఫ్టీగా మనం ఇంకా చేయాలి అని అంటే ఖచ్చితంగా మాకు మా డంపర్లు ఉన్న రకంగా, షావాళ్ళు ఉన్న రకంగా మాకు డోజర్స్, గ్రేడర్స్ తక్కువ ఉన్నాయి సార్ OCP3లా. వీటిని ఇంకా పెంచాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు అడిగిన ప్రొడక్షన్ మేము ఇవ్వాలంటే మాకు ఈ సైడ్ ఎక్విప్మెంట్లు కూడా మీరు వచ్చేటట్టు అందియండి సార్. ఖచ్చితంగా మా పెద్ద సార్లా చేస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Sir, good evening, sir. My name is Areli Mahesh, sir, Head Overman, Workman Inspector Mining, sir, OCP3, sir. పర్టికులర్ గా OCP3లో మేము షిఫ్ట్ స్టార్టింగ్ లోనే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మీద, కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ల మీద, సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరనే మేము కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం సార్. దీంతో పాటు మనకి ఇప్పుడు కంపెనీలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ తీసుకుంటున్నాం. డిపెండెంట్ ఎంప్లాయీ మైన్ యాక్సిడెంట్ లో కాకుండా రోడ్ యాక్సిడెంట్ లో కూడా ఎక్కువ మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు సార్. సో వీటీసీలలో కొంచెం క్వాలిటీ సార్, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కానీ అవుట్పుట్ రావట్లేదు సార్. నెంబర్ ఆఫ్ లెక్చరర్స్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ కొంచెం క్వాలిటీతో కూడుకున్న క్లాసులు వింటే కొంచెం యువకులు మోటివేట్ అవుతారు సార్. వాళ్ళందరూ డిగ్రీలు, బీటెక్లు వివిధ హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో వచ్చేసి అదే ఆలోచన విధానంతో ఇక్కడికి రావడం, రోడ్ యాక్సిడెంట్లలో ఎక్కువ మందిని మనం కోల్పోతున్నాం సార్. సో దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి సార్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డ్యూరింగ్ రెయినీ సీజన్ OCP3లో సార్ కొంచెం మనకు రెస్ట్ డేస్ దొరుకుతాయి సార్. డిఫరెంట్ కంట్రీస్లలో మనం ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి ఎంత వాల్యూ ఇస్తున్నారు, మనం ఏ స్టేజ్ లో ఉన్నామని ఒక డిఫరెన్స్ క్లాసెస్ కూడా పెడితే కొంచెం మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఇంత మంచి కార్యక్రమం మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా గ్రేట్ఫుల్ సార్. ఇంత మంచి కార్యక్రమం మీరు చేపట్టడం, ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రతి కార్మికునికి చేస్తారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ సార్. ఎందుకంటే టాప్ మోస్ట్ నుంచి బాటమ్ మోస్ట్ లెవెల్ కూడా సేఫ్టీ మీద కన్సర్న్ అనేది ఒక మంచి మెసేజ్ వెళ్తుంది సార్. అందుకు మీకు ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇంకా RG3 విషయానికి వస్తే, మొన్న జరిగిన యాక్సిడెంట్ కేవలం అందరూ అన్నట్లే నెగ్లిజెన్స్, కాంప్లిసెన్సీ సార్. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ నెగ్లిజెన్స్, కాంప్లిసెన్సీ ఎందుకు వచ్చింది అంటే, ఆఫీసర్స్ మనం క్వైట్ లాంగ్ టైం అక్కడ కంటిన్యూ చేస్తున్నాం సార్ OC2లో.
There are more than 15 to 20 years, lot of officers are working there. దాంతో ఏమవుతుంది అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి కమ్యూనికేషన్ లో గ్యాప్ వస్తుంది. ఎందుకు అంటే మేమందరం వాళ్ళందరూ ఒకప్పుడు కొలీగ్స్, అండర్ మ్యాన్లు, ఈలుగా పనిచేసి తర్వాత బై వర్చ్యూ ఆఫ్ దే ప్రమోషన్ అక్కడే ప్రమోట్ అవ్వడం వల్ల ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్. ఏది అడిషనల్ మేనేజర్ చెప్పాలంటే నాకు మేనేజర్ తెలుసులే, లేకపోతే మేనేజరు అడిషనల్ మేనేజర్ తెలుసులే, అన్ని ఆయన చేస్తాడులే. ఇట్లా చివరికి పిఓ వరకు కూడా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల ఒక పని పెట్టే ముందు పని అలా వాళ్ళకి చెప్పాలి, మనం వీఆర్ రెస్పాన్సిబుల్ టు టెల్ అనేది మిస్ అవుతుంది సార్. ఆ మిస్ అవ్వడం వల్లే ఎవరో పని పెట్టేశారు, ఈ పిహెచ్డి ఆ రోజుని ఈ పని పెట్టేశాడు, అడిషనల్ మేనేజర్ తెలుసు. కానీ అడిషనల్ మేనేజర్కి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, నేను 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా కదా అన్నీ నాకు తెలుసు అని చెప్పారు. ఆయన కనీసం అక్కడ ఇన్స్పెక్షన్ కూడా సెకండ్ షిఫ్ట్ లో చేయడానికి కూడా ఆయన సాహసించలేదు. అంటే నాకు తెలుసు ఎన్నోసార్లు ఇట్లాంటి పనులు చేసాము అనే ఆ మిస్సింగ్ వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది తప్ప అసలు ఆ యాక్సిడెంట్ జరగాల్సింది కాదు, జరగడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు సార్. కాబట్టి నా ప్లీ ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ 5 years కి ఆఫీసర్స్ ని కనీసం పక్క మైన్ కన్నా ట్రాన్స్ఫర్ చేయండి సార్, లేదా పక్క ఏరియా ట్రాన్స్ఫర్ చేయండి. దాంతో ఏముందంటే కొత్త వాళ్ళు రావడం వల్ల అందరికీ ఒక భయం ఉంటుంది. ఏది అరే ఈ రోజు నేను మా మేనేజర్ కొత్త ఆయన అని చెప్పబోతే నన్ను కోప్పడతాడేమో, లేదా మా పిఓ కొత్త ఆయన యాటిట్యూడ్ నన్ను కోప్పడతాడేమో అని ఒక భయంతో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎవరో ఒకరు అలర్ట్ చేస్తారు, ఈ పని పెడుతున్నావు అని తెలిసినప్పుడు అరే అక్కడ సూపర్వైజర్ పెట్టు, లేదా అక్కడ ఒక ఈయన పెట్టు, జాగ్రత్తలు తీసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. వాళ్ళు అక్కడే ఉండటం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటెన్సీ ఈస్ బీయింగ్ డెవలప్ అండ్ నెగ్లిజెన్స్ ఈజ్ ఆల్సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ causing some of the such accidents. And one more point is, ఈ సూపర్వైజర్స్, అండర్ మేనేజర్, ఇంజనీర్లు లేరు అని మనం అనుకుంటున్నాం. అసలు డాక్టర్స్ లాగా వీళ్ళను కూడా ఆఫ్ లోడింగ్ లో కన్సాలిడేటెడ్ పేమెంట్ మీద అపాయింట్ చేసుకుంటే కొంతవరకు ఈ ప్రాబ్లమ్ టెంపరీగా సాల్వ్ అవుద్దేమో సార్. ఇది ఒక వే అవుట్ ఏమో అనిపించింది. దిస్ టూ ఐ కంక్లూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సాంబశివారెడ్డి, ఈపీ ఫిట్టర్ కమ్ మెకానిక్. సార్ చెప్పాడు, ఇప్పుడు జిఎం గారు చెప్పినట్టు నాకైతే ఏంటంటే మేము ప్రతిసారి రోజు సేఫ్టీ విషయంలో చర్చించుకుంటూనే ఉన్నాం. ప్రతి వర్క్ పెట్టినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. మేము సేఫ్టీ కమిటీ మెంబర్స్ గా ఎవ్రీ మంత్ అందరి కార్మికులను కలిసి వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయి వాళ్ళ సెక్షన్ లో అక్కడ అవి తెలుసుకొని వాటిని మళ్ళీ నెక్స్ట్ వరకు వాటిని రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాం. మొన్న జరిగిన సంఘటన మాత్రం దురదృష్టవశాత్తు అది ప్రకృతి వైపరీత్యంగానే అనుకుంటున్నాం మేము. కాకపోతే సార్ చెప్పినట్టు కొంత నెగ్లిజెన్స్ కూడా ఉండొచ్చు, కానీ 100% సేఫ్టీ పరంగా మాత్రం కాంప్రమైజ్ అయ్యే పద్ధతి లేదు. నేను ఓసీలో కాబట్టి 30 సంవత్సరాలు, ఈ రోజు వరకు ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అండర్గ్రౌండ్ లో 6 సంవత్సరాలు చేశాను, ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అంటే మన బాధ్యత మనం కంపల్సరీ, నా రక్షణ నా బాధ్యత, అలాగే నా కుటుంబ బాధ్యత. అదే ఏంటంటే సేఫ్టీ అనేది ఇక్కడ నా దగ్గర వర్క్ దగ్గరనే కాదు, ఇంటి దగ్గర నుంచి మొదలు కావాలి అని ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పారు. అది 100% నిజం. అది లైఫ్ లో అది ఒక అలవాటుగా చేసుకుంటే అసలు ప్రమాదం అంటూ మన దగ్గరికి రాకపోవచ్చు. దయచేసి ఇది అందరూ కొంచెం ఫాలో అయితే చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గౌరవనీయులైన చైర్మన్ అండ్ మేనేజర్ డైరెక్టర్ గారికి నమస్కారం సార్. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం సింగరేణిలో ప్రప్రథమంగా చేపడుతున్నందుకు మా కార్మిక లోకం తరఫున మీకు జేజేలు పలుకుతున్నాం సార్. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్. నా పేరు వెంకటరాజం, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్, ఫోర్మెన్ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ గా బేస్ వర్క్ షాప్ OC1 లో చేస్తున్నాను సార్. ఈ కార్యక్రమానికి మాకు అర్థమైన విషయం ఏంటంటే సార్, జీరో ఆర్మ్ అవర్ ఆర్మ్ అనేది ఒక ఇదంటే మాకు అర్థమైంది సార్. ఇది మనం సాధించాలంటే ప్రతి ఉద్యోగి కూడా తనకు తానుగా నా రక్షణకు నేనే బాధ్యుడినై, నా రక్షణే నా కుటుంబ రక్షణ నినాదంతో పనిచేయాలి సార్. పని ప్రారంభించే ముందు ప్రతి పని గురించిన SOPని తప్పకుండా చదవాలి మరియు పాటించాలి సార్. కింది వరకు ఈవెన్ బదిలీ వర్కర్తో సహా అది పాటించినట్లయితే మనకి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది సార్. అలాగే పని స్థలాల్లో ఏదైనా అన్సేఫ్ కండిషన్స్ ఏదైనా గమనించినట్లయితే అక్కడ పనిచేసే ఉద్యోగి కానీ లేదా సూపర్వైజర్ కానీ ఆ పని
అవసరమైన చోట ఆపి అయినా సరే తగిన రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతనే మళ్ళీ పని పునఃప్రారంభించాలని నా ఉద్దేశం సార్. అలాగే నాన్ రొటీన్ వర్క్స్ అంటే రెగ్యులర్ గా చేపట్టే పనులు కాకుండా కొత్తగా ఏదైనా పని మనము తీసుకునే ముందు దానికి సంబంధించిన వర్క్ పర్మిట్ తీసుకొని దానికి బాధ్యులను గుర్తించినట్లయితే కూడా మనం ప్రమాదాలను నివారించవచ్చు సార్. సూపర్వైజర్స్ శారీరక శ్రమ చేయడం లేదా మ్యాన్ పవర్ షార్టేజ్ విషయంలో ఆయన మైండ్ డైవర్ట్ కాకుండా ఆయనకు సేఫ్టీ మీదనే ఫోకస్ చేసే అవకాశాన్ని కల్పించినట్లయితే కూడా మనం ఈ ప్రమాదాలను నివారించవచ్చు సార్. సాధ్యమైనంత వరకు సూపర్వైజర్ అనేవాడు లేకుండా ఏ పనిని కూడా చేయకపోయినట్లయితే కూడా మనము మన గోల్ ను సాధించవచ్చు సార్. ఇంకొక విషయం సార్, తొందరగా పని పూర్తి చేయాలనే తాపత్రయం కాకుండా రక్షణ కోసమే తప్పించి పని చేసినట్లయితే కూడా మనం ఈ ప్రమాదాలను నివారించడం చాలా అవకాశం ఉన్నాయి సార్. మనం అనుకుంటున్నాం, సోదరులందరూ చెప్పారు మ్యాన్ ఎర్రర్, హ్యుమానిటీ, నెగ్లిజెన్సీ అని చెప్తున్నారు సార్. అది పని తొందరగా చేయాలనే తపన ఉన్నప్పుడు ఈ ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సార్. అలాగే సూపర్వైజర్స్, టెక్నీషియన్స్ ని కొరత లేకుండా మేనేజ్మెంట్ కూడా సరి అయిన చర్యలు తీసుకోవాలి సార్. అలాగే ఈ హెమ్ మీద పనిచేసే టెక్నీషియన్స్ కి తర్వాత హైడ్రాలిక్ టార్క్ మిషన్స్ కానివ్వండి, న్యూమాటిక్ గన్స్ అందుబాటులో ఉంచాలి. వాటిపైన తగిన ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఈ శిక్షణ ఇచ్చి ఈ టెక్నీషియన్స్ ని వర్క్ కి ఎంగేజ్ చేసినట్లయితే తప్పకుండా మనము ఈ ప్రమాదాలను నివారించవచ్చు సార్. మెయిన్ గా కింది వరకు ఇది వెళ్ళాలి సార్, విస్తృతంగా చర్చ జరగాలి సార్. మనం సేఫ్టీ మేనేజ్మెంట్ సంబంధించిన ప్లాన్స్ ని మనం చదువుకోవడమే కాకుండా విస్తృతంగా మౌత్ పబ్లిసిటీ జరగాలి సార్. ప్రతి పిట్ మీద, ప్రతి డిపార్ట్మెంట్ మీద మౌత్ పబ్లిసిటీ అనేది జరిగినట్లయితే తప్పకుండా మీ తపన, సింగరేణి యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో 0 హార్మ్ అనేది తప్పకుండా సాధిస్తాం సార్. ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహించినందుకు మీకు మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. వెంకటరాజు, మంచి విషయాలు, మంచి పాయింట్స్ చెప్పారు మీరు. ఓకే, జేఎం అడ్డయాల వెంకటేశ్వర్లు సార్. గుడ్ ఈవినింగ్ సార్. మేము 37 years ఎక్స్పీరియన్స్ లో సిఎన్ఎండి గారు, డైరెక్టర్స్ ఈ స్థాయిలో కింద వరకు ఇట్లా అవేర్నెస్ తీసుకురావడం అనేది వెళ్ళలేదు సార్. ఫీలింగ్ ఇట్స్ ఎ డ్రీమ్ సార్. ఇంత కన్సర్న్ మీరు చూపిస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అడ్రియాలా ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్ సార్. ఇక్కడ లేని సమస్య లేదు సార్. మీకు ఎంతమంది సమస్యలు వచ్చిన నా తరఫున అడ్మిషన్ మీరు మొత్తం మా దగ్గర వేస్తున్నారు సార్. అసలు మైనింగ్ అంటే ఏంటి, కష్టాలు ఏంటి అనేది ఇప్పుడు మా దగ్గర ఉన్న 300 మంది మీరు పోస్ట్ బదిలీస్తూ అన్ని తెలుస్తాయి సార్. మిగతా మైన్లు ఏంటి, అసలు రియల్ మైన్ మేము ఇటువంటి మైన్లోనే మొదటి నుంచి చేస్తూ వచ్చాం సార్. అట్లీస్ట్ మన సింగరేణి కాలేజ్ లో ఈ స్థాయి ఒక మైన్ ఉంది, ఇక్కడ కూడా పని చేస్తే మనకు కష్టం సుఖం తెలుస్తుందని మీరు తీసుకున్న నిర్ణయం. అది 2 నెలలు కావచ్చు, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయేవారు, కానీ ఇట్స్ ఏ గుడ్ డ్రైవ్ సార్. నా చిన్న వెలుపు సార్, దయచేసి ఆఫీసర్లు కూడా అట్లే వేయండి సార్. వేస్తే మనం మిగతా మైన్లకును అసలు రియల్ గా మైనింగ్ కష్టాలు తెలుస్తాయి సార్. విషయం ఏంటంటే ఇక్కడ షార్టా కంట్రోల్ మెయిన్ ఇష్యూ సార్, తర్వాత వెంటిలేషన్ సార్, తర్వాత వాటర్ ఆల్రెడీ ఛాలెంజ్, రకరకాల డిఫికల్టీస్ ఉన్నాయి సార్. అవన్నీ కూడా మేము నేర్పుతున్నాం సార్. కొత్త వాళ్ళందరూ నేర్పుతున్నాం సార్. ఖచ్చితంగా మా దగ్గర నుంచి బయటకు వచ్చిన వాడు కంపెనీకి ఒక వాల్యూ ఎడిషన్ అవుతాడు సార్. కొన్ని నెలల పాటు మా దగ్గర వేస్తే మంచిదని మా చిన్న రిక్వెస్ట్ సార్. మా దగ్గర ఉన్న బ్లాక్ స్పాట్స్ మీకు తెలుసు సార్. మాకు మెయిన్ గా షార్టా కంట్రోల్ సార్. ఒక సంవత్సరం ముగ్గురు కోల్పోయాం, ఒక సంవత్సరం అంత రెస్క్యూలో ఒక్కడు కోల్పోయాం. ఆ తర్వాత పెద్దగా ఏం లేవు కానీ బట్ ఇట్స్ 2 క్లే బ్యాండ్ నుండి 1 సిమ్ లో లాంగ్ వాల్ పెట్టడం వలన మనకు బాగా చికాకున్నది సార్. మాకు 200-150 mm డైలేషన్ రావడం అనేది మా మైండ్ లో కామన్ సార్. కాకపోతే మేము చాలా గట్టిగా ధైర్యంగా ఉండి మైండ్ నడుపుతున్నాము. దానికైతే చెక్ పెట్టాం సార్ మీ అందరి సహకారంతో. గౌరవ ఎండి గారు, తర్వాత డైరెక్టర్ గారు, మా ఎక్స్ డైరెక్టర్ గారు అందరూ దానికి గట్టిగా కేబుల్ హోల్డింగ్ అనే దాంతో మేము రూఫ్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ అవాయిడ్ చేయగలిగాం సార్. ఇంకా దాన్ని ఇంకా ఫర్దర్ ఇంకా డీప్ పోతున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ కేబుల్ ట్రసెస్ సార్. మంచిగా ఈ 2 సపోర్ట్ సిస్టమ్ తోనే అడ్రియాల రూఫ్ ఫాల్ అనేది ఇట్స్ ఏ వన్స్ అపాన్ ఎ టైం హిస్టరీ అవుతుంది సార్. అదొకటి గట్టిగా చేస్తున్నాం సార్. ఈ వెంటిలేషన్ హాస్పిటల్ మేము చెప్పాల్సింది ఏం లేదు సార్, మీకు తెలిసిందే. కష్టాలు ఉన్నాయి కానీ మేనేజ్ చేస్తున్నాం. మెయిన్ గా మా దగ్గర ఇన్ఎక్స్పీరియన్స్ ఒకటి బాగా మ్యాటర్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ మన RG3GM గారు చెప్పినట్టు నా దగ్గర ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్ అయితే మా ప్రాజెక్ట్ నడవదు సార్. ఇప్పుడు నేర్చుకుంటారు, గట్టి నేర్చుకున్నాక మళ్ళీ కొత్త వాడు వస్తారు సార్. దాంతో మళ్ళీ అగైన్ రిపీట్స్. ఆయన అన్ని నేర్చుకున్నాక ట్రాన్స్ఫర్ ట్రై చేసుకుంటారు. ఇప్పుడు టెక్నీషియన్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, నాకు కొంచెం
కంపెనీ సపోర్ట్ కావాలి సార్. మేము ఎంతైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. నా దగ్గర ఉన్న 67 మంది ఆఫీసర్లు కూడా చాలా హార్డ్ వర్కింగ్ సార్. పర్టికులర్ గా ఇంజనీరింగ్ సైడ్ సార్ ఏదైనా టెక్నాలజీ నేర్చుకున్నాక ఎక్కడ సింగల్ ఉన్న యూనిక్ మైండ్ సార్. ఇక్కడ ఉన్న కార్డ్కో, లాంగ్ వాల్, బోల్ట్ మైండ్, మిగతా పంప్స్ కానీ మన సింగల్ లెక్కలు లేవు సార్. వీడు ఇవన్నీ నేర్చుకున్నాక కొద్దిగా పనిచేసే టైంలో మనం ఫిట్ కావడం చూస్తే సేఫ్టీకి చాలా ఉపయోగపడుతుంది సార్. నేను ఎక్కువ మాట్లాడను సార్. మేమైతే వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. లాస్ట్ ఇయర్ ఓన్లీ అనుకోండి సార్. సేఫ్టీ అనేది ఎవ్రీడే ఒక 2 సీరియస్ చిన్నవి, ఒక రిపోర్టబుల్ అయింది సార్. అవి కూడా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటేనే అది కూడా కేర్ తీసుకుంటాం సార్. బాగా మాకున్న వన్ ఆఫ్ ది మెయిన్ కన్సర్న్ సార్, మ్యాన్ రైడింగ్ దగ్గర విపరీతంగా క్రౌడ్ ఉంటాను సార్. వచ్చిన జనానికి మా మ్యాన్ రైడింగ్ సిస్టమ్ సరిపోవట్లేదు. వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది కంట్రోల్ చేస్తాం సార్ ఫ్యూచర్ లో విత్ డిఫరెంట్ ఫార్మ్స్. మేము డెఫినెట్ గా విల్ టేక్ లాట్ ఆఫ్ కేర్ సార్. వి రిక్వెస్ట్ యువర్ సపోర్ట్. వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ప్లీజ్ కంటిన్యూ సేమ్ సార్. అండ్ వీఆర్ సాల్వేజింగ్ టైంలో ఉన్నాం సార్. కొంచెం ఇంకా కష్టాలు ఉన్నాయి, తప్పకుండా గెట్ ఆన్ అవుతాం సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ సార్. ఇట్స్ ఎ వండర్ఫుల్ అవేర్నెస్ ఫర్ ఆల్ ది పీపుల్ హు ఆర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్స్. రెగ్యులేషన్ లో క్లియర్ సేఫ్టీ నా బాధ్యతనే 116 రెగ్యులేషన్ 1957 ఉంది సార్. రివైజ్ దాంట్లో కూడా పెట్టారు సార్. డిజిఎంఎస్ సైడ్ నుంచి వెరీ క్లియర్ సార్. ఇందాక ఎవరు పెద్ద మనిషి అన్నారు సూపర్వైజర్ ఉంటేనే పని. ఇప్పుడు అంతా ఇంజనీర్స్ సార్. 100 మంది నుంచి ఉంటే ఒక్కడు సార్ 10th క్లాస్ వాడు మొత్తం ప్లస్ డిగ్రీ. వాళ్ళకి ఏ సూపర్వైజర్ అవసరం లేదు సార్. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చేతిలో కోడా ప్రాక్టీస్ పెడితే దాని ప్రకారం పని చేయాలి సార్. చేస్తే యాక్సిడెంట్స్ అనేది అస్సలు జరగదు సార్. బయట కోట్ల మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్? ఎంత ట్రైనింగ్ ఇస్తున్నాం సార్? మనం ట్రైనింగ్ రీట్రైనింగ్ మొత్తం జీవితాంతం ట్రైనింగ్ ఇస్తూనే ఉంది. అయినా కానీ ఇంకా నాకు తెలియదు, నాకు సూపర్వైజర్ కావాలి, నేను అది కావాలనుకుంటే మనకి అది ఓన్లీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కర్ర ఏదైతే ఉంది సార్, ఆ కర్ర సిస్టమ్ ఇంకా నడుతుంది సార్ మన కంపెనీ. వాళ్ళు ఆ కర్రలో టక్ టక్ కొడితే లేచేవాడు, పని చేసేవాడు, మళ్ళీ ఆ కర్ర పోగానే మళ్ళీ ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ సార్. ఇప్పుడు ఎవరికి ట్రైనింగ్ ఒకసారి ఇచ్చేవాడు దర్శనం హోల్స్ ఫర్ సర్వీస్ సార్. ఇది మా విన్నపం సార్. చాలా మంది వింటున్నారు కదా మన కార్మిక సోదరులు, యూనియన్ సోదరులు కూడా. సూపర్వైజర్ ఆఫీసర్ చెప్తేనే ఉండి చేస్తారనే పరిస్థితి అయితే ఉండదు సార్. ఒకసారి వాళ్ళు చెప్పామంటే ఆ పత్రం చేసుకుని పోవాలి. ఖచ్చితంగా యాక్సిడెంట్ తగ్గుతాయి సార్. 5 బ్యాటలు తీసుకొచ్చాను సార్. ఒకప్పుడు 20+ ఉండేవి. ఎన్నో ఇన్సిడెంట్లు అవుతుంది. ఇవి కూడా ఫ్రీక్ యాక్సిడెంట్ సార్. మీరు ఇందాక అన్నారు వెరీ ఫ్రీక్ యాక్సిడెంట్ సార్. కావాలి కాదు. సో అందరికి మా వినపోయిందని సార్. మన సింగరేణి అన్నిట్లో అగ్రగామి ఉన్నాం సార్. ఇందాక డైరెక్టర్ సార్లు మీరు చెప్పినట్టు ఇందులో కూడా అగ్రగామి ఉండాలి సార్. అండ్ మేము అన్ని రిపోర్ట్ చేస్తాం సార్. మనం వెనకబడి 44 యాక్సిడెంట్ సాలిడ్ గా పక్క అయినాయి సార్ మనకి. కానీ రిపోర్ట్ చేయని వాళ్ళతో కూడా మనం కంపేర్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది సార్. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. వీఆర్ రిపోర్టింగ్ ఎవ్రీ యాక్సిడెంట్. దాంతో మన నంబర్ కనపడుతుంది సార్. అయినా సరే ప్రాక్టీస్ ఫ్యాక్ట్ దీన్ని తగ్గడానికి మటుకు పూర్తి కృషి చేస్తాం సార్. ఫ్రమ్ రియల్ సైడ్ we assure you sir for better safety in future. Thank you very much sir. Is Rajendra sir. Sir, very good evening to one and all. Sir, this is Rajendra sir. I am a safety committee member, and I feel it is a great honor to speak in front of all the dignitaries sir. And why? Because అయితే చాలా బాటం లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ సార్. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే నాలాంటి వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం రావడం సార్. అయితే మన ఏఎల్పికి వచ్చేస్తే పాస్ట్ ఫ్రమ్ 10 years నుంచి 2018 వరకు ఒక్క ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా లేదు సార్. ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్. బట్ బై అన్ఫార్చునేట్ 2019 లో 1, 2020 లో 1, 2022 లో 3 సార్. అండ్ లాస్ట్ ఇయర్ ఒక 2023 లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది సార్. అది కూడా జస్ట్ అందరు చెప్పినట్టే మానవ తప్పిదం వల్లనే ఎఫ్డిఎల్ ఆపరేటర్ వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల పెద్ద ప్రమాదం జరిగింది సార్. అంటే మన అయితే జస్ట్ దీంతో పాటు అయితే చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల పెద్ద ఇన్సిడెంట్ జరిగింది సార్. ఇప్పుడు మన ఏఎల్పికి వచ్చేస్తే దాదాపుగా ఒక 80% మెంబర్స్ సార్ మొత్తం న్యూ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. కొద్దిగా అనుభవం ఏమనేటువంటి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మన ఏఎల్పిలో ఉన్నటువంటి మెంబర్స్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్, రీసెంట్ గా రిక్రూట్ అయిన వాళ్ళు సార్ చెప్పినట్టు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, డిగ్రీ హోల్డర్స్, వెరీ టాలెంటెడ్ మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళకు అనుభవం అంటే అనుభవమే సరైన జ్ఞానం అన్న ఉద్దేశంతో చెప్తున్నాను సార్. బయట డిగ్రీ హోల్డర్స్ కన్నా ఏదో డిప్లొమా చేసిన వాళ్ళకన్నా సార్ అనుభవంతో వచ్చిన వాళ్ళకే స్టాట్యూటరీ ట్రైనింగ్ ఇచ్చేసారు, చట్టబద్ధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకే పదోన్నతులు కల్పిస్తే మనం కొంతవరకు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయొచ్చు సార్. ఇంకో విషయానికి వచ్చేస్తే సార్
రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. దాన్ని ఏంటంటే చిన్న చిన్న విషయాలు సార్. ప్రతి ఒక్కరికి కూడా ప్రథమ చికిత్స గురించి అవగాహన ఉండాలి సార్. ఇప్పుడు బయట అంటే ఆన్ ది స్పాట్ లో మనం హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం, కానీ మైండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన సింగరేణిలోనే అతిపెద్ద మైండ్ సార్ మాది. మైండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే బయటికి రావడానికి మినిమం ఒక 45 minutes 1 hour దాకా పడుతుంది సార్. మరి అంతవరకు మనం ట్రీట్మెంట్ కనీసం ప్రథమ చికిత్స అనేది అందరికీ తెలిసి ఉండాలని దాని మీద ఒకటి అవగాహన ఏర్పాటు చేయండి సార్. నేను రీసెంట్ గా ప్రథమ చికిత్స చేయడం వల్లనే ఒక క్యాండిడేట్ సేవ్ అయింది సార్. అంటే అది కూడా మేజర్ పాయింట్ కింద నేను అనుకుంటున్నా సార్. ఇంకోటి సార్, మా చాలా లోతైన బావి కాబట్టి అందులో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఫైర్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, వెంటిలేషన్ వల్ల కావచ్చు. దీనిపైన మా ఏజెంట్ సార్ కానీ, మా సేఫ్టీ మెంబర్స్ కానీ అందరు సార్ ఎప్పటికప్పుడు చాలా మంచి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక 1 year లోనే సార్ చాలా వరకు నేర్చుకున్నా సార్. ఇప్పుడు మన జిఎం సార్ చెప్పినట్టు మిగతా మైళ్ళలో 10 సంవత్సరాలు పనిచేస్తే ఎంతైతే అనుభవం వస్తుందో మా ఏఎల్పీలో 1 year పనిచేస్తే అంత అనుభవం వస్తుంది సార్. ఒకసారి ఇంకొక విషయం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా ఉండాలంటే మన ఫ్యామిలీ కూడా వాళ్ళు ప్రశాంతంగా, వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటేనే మనం ప్రశాంతంగా వచ్చి పని చేయగలుగుతాం సార్. కాబట్టి ఇక్కడ లోకల్ సిటీ స్కాన్ ప్రాబ్లం, అంటే చిన్న సిటీ స్కాన్ కూడా ఎక్కడో జిల్లాలు వదిలిపెట్టి కరీంనగర్కో ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది సార్. కనీసం ప్రతి ఏరియాలో ఒక సిటీ స్కాన్, ఒక 11 సిటీ స్కాన్ చాలా చిన్న సార్. ఇప్పుడు మనం ఎవరెవరికో లక్షలు డొనేట్ చేస్తున్నాం సార్, కానీ మన ఎంప్లాయీస్ కోసం, మన కోసం ఒక సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నా సార్. అండ్ ఇంకొక విషయం సార్, గత కొన్ని సంవత్సరాలు చూస్తే మొత్తం మా ఏఎల్పీ మైన్ లో సార్ 6 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయినాయి, కానీ ఈ ఒక్క 2 months లోనే సార్ మైన్ కంటే బయట వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు సార్. బికాస్ ఆఫ్ హెల్మెట్ ఓన్లీ సార్. హెల్మెట్, ఆల్కహాల్ డ్రింకింగ్ సార్. దీన్ని స్ట్రిక్ట్ గా మా సారు మైన్ లోపల గేట్ పెట్టి మరి హెల్మెట్ లేని వాళ్ళను రానియకుండా కానీ సార్ అవి బయట జరుగుతున్నాయి సార్. దానిపైన కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి కొద్దిగా దానిపైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ, వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ సార్, ఏఎల్పీ సార్. ప్రియతమ సిఎండి గారికి శుభ సాయంకాలం. అలాగే డైరెక్టర్ గారికి, మా జిఎం గారికి, పిఓ గారికి, డైరెక్టర్ అధికారులందరికీ. ఏఎల్పీ గనిలో ముఖ్యంగా రక్షణ పరమైన విషయాలపై మేనేజర్ గారు, సేఫ్టీ ఆఫీసర్ గారు, పిఓ గారు రెగ్యులర్ గా మాకు సూచనలు ఇస్తున్నారు. ఎస్ఓపి, కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ టైంలో పని విధానం ఎలా ఉండాలి, ఎలాంటి పని ఎలాంటి అప్పచెప్పారు సూపర్వైజర్ తో డిస్కస్ చేయడం కానీ, అధికారితో డిస్కస్ చేయడం కానీ జరుగుతున్నది. ఈ విషయంలో కొంత మా దగ్గర కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ ఉండడం జరిగింది సార్, అబౌవ్ 80%. వారికి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్స్ కానీ, ఇంకా పని విధానంలో కొంత సీనియర్ కార్మికులు కొంత తక్కువగా ఉండడం వల్ల కొంత అవగాహన లోపిస్తున్నారు సార్. ఆ విషయంలో మేము మా సేఫ్టీ కమిటీలో డిస్కస్ చేస్తున్నాం. మా పై అధికారులు కూడా మాకు తగిన సూచనలు ఇస్తే ప్రమాదాలు జరగకుండా మాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. ఈ విషయంలో ముఖ్యంగా రకరకాల ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి సార్. ఏఎల్పీలో లాంగ్ వాల్, గాడ్కో బెల్ట్, ఇది కొద్దిగా సూపర్వైజర్లు తక్కువగా ఉండడం, టెక్నీషియన్లు కొంత తక్కువగా ఉన్నారు సార్. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే కొద్దిగా యాబ్సెంటిజం ఉన్నది సార్. ఈ యాబ్సెంటిజం ని కొద్దిగా ఏ విధంగా ఇచ్చేసి ఆల్రెడీ చాలా సార్లు జిఎం గారు, పిఓ గారు రకరకాల సమావేశాలు ఏర్పాటు చేసి వారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు ఏ రకమైన ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉందా, ఇంకా వేరే రకాల ఇష్యూలు ఉన్నాయా, ఫ్యామిలీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా, వాటన్నిటి మీద మాట్లాడి మాక్సిమం వాళ్ళు రావడానికి ప్రయత్నం జరుగుతున్నది. కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది సార్. అది మాకు మైన్ అబౌవ్ 600 meters అబౌవ్ డెప్త్ లో ఉన్నది సార్. మేము 3 మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్ట్ సిస్టమ్ లో పోతున్నాం సార్ లోపలికి. సార్ మీకు ఒక విజ్ఞప్తి సార్, మాకు మ్యాన్ వైండింగ్ షాఫ్ట్ ను ప్రొవైడ్ చేయాలని మేము మా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఒకటి టెక్నీషియన్స్, సూపర్వైజర్స్ కొంత. జిఎం భూపాలపల్లి. నమస్కారం సార్. చైర్మన్ గారికి మరియు చైర్మన్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉన్నతాధికారులు, నాతోటి అధికారులు, ఇతర ఉద్యోగులందరికీ శుభ సాయంకాలం. చైర్మన్ గారు దూరదృష్టితోటి, ముందు చూపుతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కంపెనీలో ఉన్న ఉద్యోగులందరినీ ప్రత్యేకంగా ఒకేసారి కలవలేరు కాబట్టి తన సందేశాన్ని సేఫ్టీకి సంబంధించి అందరికీ ఈ సందేశం చేరేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక నాయకులు ఏర్పాటు చేసినటువంటి పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్, మైన్స్ కమిటీ సేఫ్టీ మెంబర్స్ వచ్చారు.
వీళ్ళకి సందేశం ఇవ్వడం ద్వారా మిగిలిన ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సందేశం చేరుతుందని మంచి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భూపాల్పల్లి ఏరియా తరఫున సుమారు 140 మంది హాజరయ్యారు. ఇవాళ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్, మైన్స్ కమిటీ మెంబర్స్, వీరి ద్వారా చైర్మన్ గారి సందేశం అందరికీ చేరుతుంది. ఈ మధ్యలో ప్రమాదాలు పెరిగిపోవడం వల్ల చైర్మన్ గారు అందరినీ హెచ్చరించారు జాగ్రత్తగా ఉండాలని. అదే సందర్భంలో మా దగ్గర కూడా కంపెనీలో ఉన్న అన్ని ఏరియాలలో హైయెస్ట్ మ్యాన్ పవర్ శ్రీరాంపూర్ ఉంది, తర్వాత రామగుండం ఏరియా 1 ప్లస్ మా భూపాలపల్లి ఉన్నాయి. మనుగూరు, కొత్తగూడెంలో కలిపి ఎంతైతే ఉద్యోగస్తులు ఉన్నారో అంతే మంది భూపాలపల్లి ఉన్నారు. అంటే అంత ఉత్పత్తి రాకపోయినా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే చాలా మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ రక్షణ బాధ్యత చాలా ముఖ్యమైనది ఇక్కడ, వాళ్ళని కాపాడటం అనేది. ఎందుకంటే 4 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. దానికి తోడు ఓపెన్ కాస్ట్లో కూడా ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, అన్ని ఏరియా లెక్క కాదు. అయితే చైర్మన్ గారు ఇంతకుముందు హెచ్చరించినప్పుడే నేను కూడా, ఎందుకంటే మా దగ్గర అండర్ గ్రౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ చైర్మన్ గారి సందేశం చేరాలని ఏరియా సేఫ్టీ ఆఫీసర్ని పెట్టేసి అందరికీ మామూలుగా ఒకటే షిఫ్ట్లో చెప్పలేము కాబట్టి ప్రతి షిఫ్ట్ బిగినింగ్ లో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ని పెట్టేసి మన కంపెనీలో జరుగుతున్న ప్రమాదాలు, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యేకంగా భూపాలపల్లిలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని షిఫ్ట్లలో, అన్ని మైన్లలో చెప్పడం అనేది జరిగింది. ఈ సమావేశం ద్వారా చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా అందరు కార్మికులకి, ఉద్యోగులకి చేరుతుంది. మా దగ్గర ఏంటంటే ఓపెన్ కాస్ట్, అంటే ఈ వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ ఎంత ప్రొడక్షన్ వస్తుందో అండర్ గ్రౌండ్ మైన్స్ లో కూడా అంతే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దగ్గర అంటే ఈ అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఈ మధ్యలో ఏంటంటే స్టోజింగ్ లేదు, అంటే శాండ్ లేదు అని చెప్పేసరికి మన డైరెక్ట్ ఆపరేషన్ గారు సూచనల మేరకు ఒక 2 సీమ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2 సీమ్ అనేది చాలా బ్యాడ్ రూట్స్ తో కూడుకున్నది. డైరెక్టర్ గారు దాన్ని స్టార్ట్ చేసేటప్పుడే చాలా సూచనలు చేశారు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, అవి నడపకపోతే ఏరియా అభివృద్ధి చెందదు. ఇక్కడ 2 సీమ్ అనేది నడపాలా, ముఖ్యంగా కేటీకే 6, కేటీకే 5 ఇంక్లైన్. కేటీకే 6 ఏంటంటే ఆ 2 సీమ్ అనేది స్టార్ట్ చేయకపోతే 2 సంవత్సరాలలో మూతపడిపోద్ది, అంటే అందరికి పని అనేది ఉండదు. అట్లా అని అది స్టార్ట్ చేశామని కాదు, దాన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా సూచనలు చేశారు. సపోర్ట్ ఈ విధంగా చేయాలి, అది కొంతకాలం అంటే బ్యాడ్ రూఫ్ స్టెబిలైజ్ అయిపోయి మంచిగా నడిచేంత ఏ జాగ్రత్త తీసుకోవాలో చెప్పారు. ఆ విధంగా మేము వాటిని ఫాలోఅప్ చేస్తున్నాము. అంటే భూపాలపల్లిలో ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా అండర్గ్రౌండ్ ఇన్స్పెక్షన్స్ నేను చేయాలనుకున్నా చేయలేదు. బట్ ఇప్పుడు అండర్గ్రౌండ్ ఇన్స్పెక్షన్స్ కూడా నా వైపు నుంచి కూడా జనరల్ స్థాయిలో కూడా నా ఇన్స్పెక్షన్స్ పెంచి జాగ్రత్తలు తీసుకోవాలి. మా దగ్గర ఏంటంటే అండర్గ్రౌండ్ మైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ముఖ్యంగా హాలేజ్ ఒకటి, బ్లాస్టింగ్లో ఒకటి, సపోర్ట్ ఒకటి, ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మాకు. ఆ విషయం మీద నేను కూడా ఏజెంట్లు, మేనేజర్లు అందరికీ చెప్పడం జరుగుతుంది. సర్దార్ నుంచి మేనేజర్ దాకా, ఏజెంట్ దాకా అందరూ ఇన్స్పెక్షన్ చేయాల్సిన ఆవశ్యకతను వాళ్ళకి చెప్పి ఇన్స్పెక్షన్లు అనేది పెంచడం జరిగింది. ఇక్కడ భూపాలపల్లి ఏరియాలో ఇక్కడ జరిగిన ప్రమాదాలని మనం గమనించినట్టయితే 2021లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది కేటీకే 6లో. ఆ తర్వాత ఇప్పటి వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్ అనేది జరగలేదు భూపాలపల్లిలో. తర్వాత సీరియస్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే 2021లో ఒక 20 మంది గాయపడ్డారు, తర్వాత 22లో ఒక 20 మంది, తర్వాత 2023లో 16 మంది, 24 వచ్చేసరికి 4 అయినాయి, 4 గాయపడ్డారు. ఈ విధంగా అంటే చర్యలు తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది గమనించాము. బట్ భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరం కలిసి. సో ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం ఏంటంటే అండర్ గ్రౌండ్ మైన్స్ నుంచి ప్రొడక్షన్ పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో దానికి సపోర్ట్ చేయడానికి అందరూ కార్మికులతోటి కూడా మాట్లాడటం జరుగుతుంది. కాకపోతే చైర్మన్ గారు కూడా ఈ సమావేశం ద్వారా కంపెనీలో ఉన్న మొత్తం మంది కూడా తన సందేశాన్ని పంపించే ఏర్పాటు జరిగింది. ఆ విధంగా ఇక్కడ మా కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గారికి మరియు ఇక్కడ ఉన్న అధికారులందరికీ ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించి అంత పెద్ద పై స్థాయి అధికారులందరూ కూడా మాతో గ్రౌండ్ లెవెల్ ఉన్న కార్మికులతో మాట్లాడడం అనేది చాలా సుపరిణామంగా భావిస్తున్నాం సార్. ఇందుకు మా భూపాలపల్లి పిట్ మరియు మైన్ కమిటీ, క్యాంటీన్ కమిటీ, భూపాలపల్లి కార్మికులందరి తరఫున కృతజ్ఞతలు సార్ మీకు. అసలు మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టింది ఎందుకంటే జీరో హార్మ్ దిశగా మనం సింగరేణి పయనించాలని సార్. దీన్ని జీరో హార్మ్ దిశగా మనం పయనించాలంటే
మనం సింగరేణి అంటే సరే సార్, నా పేరు సామకృష్ణ, ఈపీ ఆపరేటర్. నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ సింగరేణిలో. 15 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో, 15 సంవత్సరాలు ఓసీలో పనిచేస్తున్నాను సార్ ఆపరేటర్గా. అయితే ఈ 30 ఏళ్ళలో నేను జరిగిన ప్రమాదాలన్నీ గమనించి అనలైజ్ చేస్తే ప్రత్యేకంగా నేను గమనించింది ఏంటంటే, మన సింగరేణిలో 3 రకాల యాక్సిడెంట్ జరుగుతున్నాయి సార్. అవి 3 రకాలు ఏంటంటే, ఒకటి ప్రకృతి పరంగా వచ్చేది 1%, అది మనకి ఎట్లా చాలా నేరుగా జరుగుతున్నాయి మన సింగరేణిలో. కాకపోతే 3 రకాలుగా మన సింగరేణిలో ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. 30 ఏళ్ళలో నేను గమనించిన విషయం అది. స్టార్టింగ్ ఏంటంటే, కొత్త కార్మికులు చాలా మంది మనకు వస్తున్నారు. ఆ కార్మికులకు ఎంఈటీసీ, టీటీసీ, ఎంటీలో మనకు పై మొత్తం ఇన్స్ట్రక్టర్లు చాలా బాగా చెప్తున్నారు. కాకపోతే ప్రాక్టికల్ వచ్చేసరికి ఏంటంటే వర్క్ స్కిల్ అనేది ఉండట్లేదు వాళ్ళకి. వర్క్ స్కిల్ అనేది సీనియర్ కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్ వర్క్ స్కిల్ అనేది. అవి మనం ఇంప్రూవ్ చేసుకొని ఆ కార్మికులకు చెప్పాలైతే, ఈ జూనియర్ కార్మికులు ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆ పిల్లలు ఇప్పుడు అండర్గ్రౌండ్ టప్పుడు కాడ కానీ, లేకుంటే ఆలర్ కాడ కానీ, లేకుంటే రూపల్ టేయంగా కానీ, లేకుంటే ఉల్లేయంగా కానీ, ఇటువంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే సేఫ్ గా, అంటే సేఫ్ గా మనం ప్రమాదం జరగకుండా ఎలా పని ముగించుకోవాలనేది కొన్ని స్కిల్స్ ఉంటాయి సార్. ఆ స్కిల్స్ అనేవి వాళ్ళకి తెలియట్లేదు కొత్త వాళ్ళకు. అందుకే వాళ్ళకు సీనియర్ కార్మికులతోని వాళ్ళకు అవగాహన ఇప్పించి చేస్తే మనకు ఆ ప్రమాదం నివారించుకోవాలి సార్. ఒకటి. రెండోది, సీనియర్ కార్మికులు చాలా మందికి ఎవరి చేసిన ట్రైనింగ్ అప్ అయి ఉంటారు. వాళ్ళందరికీ అన్ని తెలుసు, అనుభవం ఉంటుంది, కానీ యాక్సిడెంట్లు అవుతారు. ఎందుకు అని చెప్పేసి నేను అనలైజ్ చేసి ఏమన్నా అంటే, వాళ్ళకి ఇంటర్నల్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఇంటికాడ కానీ, లేకుంటే మైండ్ వచ్చి సూపర్వైజర్ కాడ, డిస్ట్రిబ్యూటర్ కాడ గొడవలు కానీ, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే డబ్బు మనీ సమస్య కానీ, ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే, పని చేసినప్పుడు బాడీ పని మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉంటారు సార్. వాళ్ళ ఏకాగ్రత కోల్పోయి వాళ్ళు అన్నీ తెలుసు, ఇట్లా చేయాలని పని అని తెలుసు, కానీ అక్కడికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఏకాగ్రత పెట్టలేక పని మీద ఇట్లా చేయాలని అనుకునేటప్పుడు ప్రమాదం జరిగిపోతుంది సార్. వాళ్ళకు ఎట్లా అంటే ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం రచన పద్ధతిలో చేస్తున్నాం. అలాగే వాళ్ళకు మెడిటేషన్ అనేది ఒక 10 నిమిషాలు చేయగలిగితే కొంచెం మైండ్ బాడీ రిలాక్స్ అయిపోయి మానసిక సమస్యలు ఏమంటే మర్చిపోయి ఉల్లాసంగా పనిచేయడానికి కారకులు అవుతారని చెప్పేసి నా అభిప్రాయం సార్. మూడవది ఏంటంటే, మూడో ప్రమాదం ఎట్లా జరుగుతుందంటే, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆఫీసర్లు కానీ సూపర్వైజర్లు కానీ, లేకుంటే కార్మికులు కానీ, వాళ్ళు ఎవరైనా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో పనిచేస్తూ ఉంటారు కొంతమంది. అన్ని తెలుసు, రక్షణ సూత్రాలు తెలుసు, అనుభవం ఉంటుంది, వర్క్ చేసిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ స్కిల్స్ వచ్చి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది నాకు రాదా, ఇదంతా నేను చేయగలుగుతా, ఇది నేను రోజు చేసేదాన్ని అని ఓవర్ పాస్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ చేసి దెబ్బలాక్కున్నారు సార్. అటువంటి కార్మికులు కొంచెం గమనించి మన సూపర్వైజర్లు కానీ వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి కొంచెం వాళ్ళ మైండ్ సెట్ అనేది మార్చితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఇప్పుడు సింగరేణి జీరో ఆన్ దిశగా ప్రయత్నించాలంటే ప్రతి కార్మికుడు ఒక 8 అంశాలు ప్రతి బూట్ లో పాటిస్తే బాగుంటుందని నా యొక్క అది సార్. స్టార్టింగ్ ఇంటికాంచి వచ్చినప్పుడు ఎట్లా అంటే, మనకు ప్రతి కార్మికుడు డ్యూటీకి వచ్చే ముందు బాడీ ఫిట్ గా ఉంచుకోవాలి. కొంత ఏంటంటే ఊరి నుంచి వస్తారు, అలసిపోయి ఉంటారు, జ్వరం వస్తుంది, మద్యపానం సేవించుంటారు. ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ స్టడీగా పని చేయలేకపోతారు బాడీ. అలా కాకుండా వాళ్ళ డిగ్నిటీగా మన ఇంటికాడ ఫిట్ గా ఉన్నప్పుడు మనకి బయలుదేరి ఇన్ టైంలో మనం ఎట్లాంటి హరిబరి టైం లేకుంటారు, హరిబరి ఊరికి వస్తారు. ఆ రోజంతా హరిబరే ఉంటుంది, పల్లె హరిబరే ఉంటుంది, అక్కడ పనిచేసే వాడ హరిబరే, డిస్ట్రిబ్యూషన్ కాడ హరిబరే, ఎక్కడ ఉందో ఇట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఇన్ టైంలో ఇంటికాంచి అందులో బయలుదేరి హెల్మెట్ పెట్టుకొని, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని ఇలా వస్తే, ఇలా వచ్చి మనం ఫస్ట్ పడేసి మన రూమ్ ఏదైతే పెట్టలు అవి ఉంటే అక్కడ సెల్ ఫోన్ అక్కడ పెట్టేసుకొని పెట్టలు పీపీఈ అనేది కరెక్ట్ గా ధరించాలి సార్. మనం ఆ పీపీఈ అనేది మనకు డిఎంఎస్ వారు అప్రూవల్ అయినా ఇస్తారు కాబట్టి అవి ధరించాలి. కొంతమంది ఎట్లా అంటే అదర్ షూస్ కానీ, లేకుంటే కట్చుప్లు కానీ ఇట్లా కట్టేసుకొని వస్తారు, లేకుంటే డ్రెస్సులు హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ అటువంటి మిషన్లు అక్కడ డీజీఎస్ ఉంటాయి సార్. అటువంటి కాకుండా మనకి ఏదైతే కంపెనీ డీజీఎంఎస్ అప్రూవల్ ఇచ్చినాయో అది ఖచ్చితంగా ధరించాలి. ధరించి మన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గరకు వచ్చి డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనకు ఎవరైతే రోజు రెగ్యులేషన్ చెప్తా ఉంటారు సార్. ఒక్కొక్క రెగ్యులేషన్ మీద ఒక్కొక్క పాయింట్ మీద చెప్తా ఉంటారు, పని ఇట్లా చేయాలి, ఈ రెగ్యులేషన్ ప్రకారం ఈ పని ఇట్లా చేయాలి, చేస్తే బాగుంటుంది.
ఇట్లా వ్యాఖ్యలు కాకుండా ఉంటాయని చెప్పేసి అట్లా చెప్తా ఉంటారు. అలా డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ పంచినప్పుడు జూనియర్లు అందరి జూనియర్లే పంచద్దు, అందరి జూనియర్ కాకుండా ఇద్దరు పాత వాళ్ళ నుంచి పంచితే బాగుంటుందని నా అభిప్రాయం. అందరు కొత్త వాళ్ళు అయితే వాళ్ళకి వర్కింగ్ స్కిల్స్ లేదా కూడా అక్కడ దెబ్బలా తీసుకునే ప్రమాదం ఉంది సార్. అది అట్లానే కాకుండా వర్కింగ్ స్కిల్స్ ఒకరికి తెలియకపోతే సూపర్వైజర్ తోటి ఉండి పని చేస్తాడా లేదా అని మనకు ప్రతి కార్మికుడు చూసుకోవాలి. అది ఆ వర్కింగ్ స్కిల్స్ అనేది సేఫ్టీ ఆఫీసర్ గారు, లేదంటే సేఫ్టీ ఓవర్మెన్ గారు, లేదంటే సీనియర్ అనుభవం ఉన్న కార్మికుడు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఓవర్మెన్ సార్ గారు ఎవరైనా మనకు అడిగితే చెప్తారు. దాని ప్రకారమే మనం పనిచేయాలి సార్. వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా అక్కడ ఎట్లా అంటే సేఫ్టీ క్లియరెన్స్ అయినాకనే మనకు మేనేజ్మెంట్ వారు పని పెడతారు. అంటే మనం పోయే సమయానికి ఏమైనా తేడా ఉండదు అక్కడ. సేఫ్టీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ అక్కడ పోయినప్పుడు ఉండాలి. మన వంతు బాధ్యతగా అక్కడ నేను పనిచేసే పని ప్రదేశం ఉన్నదా, అదే సూపర్వైజర్ కానీ కార్మికుడు ఎవరైనా అక్కడ గ్రహించుకొని ఓకే అక్కడ మనం మంచిగా పని చేయగలుగుతాం, లేదంటే అక్కడ వర్కింగ్ కండిషన్ బాగాలేదు అన్నప్పుడు పై సూపర్వైజర్ తెలియజేయాలి. లేదా అక్కడ చేయగలుగుతాం అనుకుంటే సూపర్వైజర్ తోని చేయించుకొని అనుకూలంగా ఉంటున్నట్టు చేయించుకొని పని చేయాలి, లేదంటే ఆ పని బంద్ పెట్టుకోవడం బెటర్. అట్లా చేయించుకొని అట్లా చేస్తే మనకు ప్రమాదం తగ్గుతాయి సార్. ఇంకొకటి ఏంటంటే ప్రతి కార్మికునికి ఆడిటివ్ టు బిహేవియర్, కల్చర్ ప్లస్ డిసిప్లిన్ ఇవన్నీ వీటితో పాటు వర్కింగ్ ప్లేస్ అనేది ఏబిసిడి అనే ఫార్ములా ఒకటి ఖచ్చితంగా ఉండాలి సార్. అది ఏబిసిడి ఫార్ములా అంటే ఏంటంటే వర్కింగ్ ప్లేస్ ప్రతి కార్మికుడు ఏ అంటే అలా చురుకుగా పనిచేయాలి, లేజీగా ఉండదు. ఎప్పుడు పని చేసినా యాక్టివ్గా ఉండాలి. పని చేయకుండా లేజీగా పని చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రమాదం జరిగే అవకాశం చాలా ఉంటుంది. బిహేవియర్ ఎలా ఉండాలంటే మీకు మీ ప్రవర్తన ఎస్ఓపి కానీ సిఓపి కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లిమిట్స్ క్రాస్ చేయకుండా, బ్రేక్ చేయకుండా ఖచ్చితంగా పాటించుకుంటూ పని చేయాలి. పని చేసినప్పుడే మనం ఖచ్చితంగా పని చేయగలుగుతాం. అది అలా చేయాలి. కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. నేను ఈ పని చేయగలను, నాతో అవుతుంది, లేకుంటే నాతో కాదు అని అట్లా ఉంటే సార్కు చెప్పగలగాలి. కానీ అట్లా ఊగిసలాడుతూ నాతో అవుతుందా కాదా అని చెప్పేసి భయపడకుండా ఉంటే ఏమైతుందంటే ఆ భయం అనేది ఈ పైన ఇవన్నీ ఉన్నా కానీ, ఇప్పుడు నేను చెప్పిన పైన అన్ని ఉన్నా కానీ ఆ భయం అనేది ఆ చిన్న తప్పు చేసి నీకు యాజ్యం చేసే అవకాశం చాలా ఉంటుంది సార్. అది కాబట్టి భయం ఉంటే చేయవద్దు దయచేసి. భయం లేనప్పుడే కాన్ఫిడెంట్ గా పని చేయగలిగినప్పుడు చేయాలి, లేదంటే సూపర్వైజర్ చెప్పి సార్ ఈ పని నాకు అర్థం కావట్లేదు నేను చేయాలని చెప్పేసి అదొకటి అవాయిడ్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ డి అంటే డిపెండ్ అంటే ఆధారపడదు. నువ్వు రక్షణ విషయంలో ఎవరి మీద ఆధారపడద్దు, నీకు నువ్వే చూసుకోవాలి. నీ పని చేయాలి, నీ స్థలం నీకు నువ్వే ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడే అప్పుడు నీకు భద్రత అనేది ఉంటుంది. నీ భద్రత ఒకటే ఉంటే సరిపోదు. మనం పనులు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి ఏమంటే మనం రోజు ప్రతిజ్ఞ చేస్తాం, నేను చేయు పనుల వల్ల నాకు కానీ నా తోటి సహోదర కార్మికులకు కానీ ప్రమాదం జరగకుండా చూసుకుంది అని ఇంతమంది గోడలు పడి ఉంది సార్. అది అంటే ఇప్పుడు మనం నా రక్షణ నా బాధ్యత అని అది ఒకటే ఉంటే సరిపోదు సార్. పక్క పొంటి వాళ్ళ రక్షణ కూడా నీదే. పని చేసేటప్పుడు నీ రక్షణ ఉన్నా నాకేంది, పక్కవాడు ఏమైంది నాకేందని అని దెబ్బ తగలేటట్టు మనం పని చేయాలి సార్. అది అట్లా చేయకుండా చూసుకునే వాళ్ళ బాధ్యత ప్రతి కార్మికుల పైన ఉంది. ప్రతి కార్మికులు కూడా చూసుకోవాలి. అదర్వైజ్ ఇంకో జూనియర్ కార్మికులు ఎవరైనా పనిచేస్తున్నప్పుడు తప్పుగా పనిచేస్తుంటే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు అంటారు నువ్వేనా నాకు చెప్పేది నాకు తెలుసు అది అని చెప్పేసి అంటారు. అన్న పర్లేదు, మన తోటి కార్మికుడు ప్రమాదానికి గురవుతుందంటే ఖచ్చితంగా మనం అవేర్నెస్ చేయాలి. సూపర్వైజర్ అయినా, కార్మికుడైనా, జూనియర్ కార్మికుడైనా, సీనియర్ అయినా, ఎవరైనా ఇలా చేస్తే మనం ప్రమాదాలను నివారించి జీరో అంశగా సింగరేణిని పయనించవచ్చునని నా అభిప్రాయం సార్. ఇంకోటి నా ఇండివిజువల్ రిక్వెస్ట్ సార్, భూపాలపల్లి ఇప్పుడు ఉన్న ప్రైవేటు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా సేఫ్ గా పనులు చేయట్లేదు సార్. వాళ్ళు అఫ్సర్లు ఎంత చెప్పి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కండిషన్స్ పెట్టినప్పటికీ సార్ చెప్తుంటే చేస్తున్నారు. తెల్లారి మళ్ళా డిస్కైడ్ చేసేసి వాళ్ళు కరెక్ట్ గా చేయట్లేదు సార్. ఇప్పుడు బరువులు పెట్టమంటే ఆ రోజు పెడతాడు, వాళ్ళకి తెల్లారి మేము పోయేసరికి అక్కడ ఉంటుంది. అదే సేఫ్టీ నెంబర్ గా మేము పోయినప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు అప్పుడు చేస్తున్నారు, తర్వాత మళ్ళీ చేస్తున్నారు సార్. వాళ్ళు వినట్లేదు. మా అధికారులు అందరూ ఎప్పటికి పోయినప్పుడల్లా ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఆ విషయంలో కొంచెం వాళ్ళని హెచ్చరించేయా, లేకుంటే ఏదైనా మీ లెవెల్లో మీరు వాళ్ళకు గైడ్ లైన్ ఇచ్చి ఖచ్చితంగా మా ఆఫీసర్లు చెప్తే రిటర్న్ చేయాలని కోరుకుంటూ, అలాగే మాకు సింగరేణి హాస్పిటల్లో మాకు సర్జన్ లేడు సార్. ఆ సర్జన్ కొద్దిగా మనకు ఫెసిలిటీ ఉంటే మాకు కొంచెం అవైలబుల్ గా ఉంటుంది సార్. ఎందుకంటే
ఒక కార్మికుడు భార్య కానీ పిల్లలు కానీ బాధపడినప్పుడు సర్జన్ కు గోదావరి లేకుంటే అక్కడికి అని చెప్పి రాసినప్పుడు ఆ కార్మికుడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి డ్యూటీకి వచ్చినప్పుడు ఆయన ఏకాగ్రత లోపిస్తుంది. అది ఏకాగ్రతలో ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది సార్. అక్కడి నుంచి ఇట్లా ముడిపడి ఉన్నది, ఇది మైండ్ సైకాలజీకి ముడిపడింది కాబట్టి మా హాస్పిటల్లో కూడా కొంచెం సౌకర్యాలు ఉంటాయని చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి మరియు మా భూపాలపల్లి అధికారులందరికీ ధన్యవాదాలు. నా పేరు భాను రామ్ కుమార్ సార్, కేటీకే ఫైన్ లో వర్కింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే రామ్ కుమార్ మాట్లాడు. సార్ ఈ 130 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఇది మొట్టమొదటిసారి సార్ మన మైన్స్ కమిటీ కానీ సేఫ్టీ కమిటీ కానీ వర్కింగ్ ఇన్స్పెక్టర్ తోటి డైరెక్టర్ చైర్మన్ గారు మీరు అందరినీ గ్యాదర్ చేసి మాట్లాడడం ఇది అందరికీ అసలు మర్చిపోలేని ఒక సంఘటన సార్. మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనము ఇదివరకు సివిలియన్ సంస్థ ఎట్లుందంటే బావి పనికి రావాలంటే బండ కింద పని ఎవరు వస్తారు అనే విధంగా ఇదివరకు ఉన్న సిచ్యువేషన్ అట్లుంటే సార్. ఇప్పుడు ఎవరంటే ఎంత పెద్ద ఇచ్చేసినా కానీ రోజువారీగా సివిలియన్ సంస్థలో రావడానికి వస్తున్నారంటే అది ఇప్పుడు మనకు డెవలప్మెంట్ అయిన మిషనరీస్ కానివ్వండి, డెవలప్మెంట్ అయిన మెథడ్స్ కానివ్వండి, ఎంత రక్షణ విధంగా ఎంతో ముందుకు వెళ్ళాం సార్. ఇదివరకు ఎంతైతే బ్యాడ్ ఉందో దానికి మనం అందరినీ తొలగించుకొని చాలా ముందడికి వచ్చాం సార్. అలాగే ఇప్పుడు రాను ఇప్పుడు మనం ఎట్లాగంటే రక్షణ మన ఇంటి వద్ద నుంచే ఎప్పుడైతే ఇంటికాడ హెల్మెట్ ధరించి బండి డ్యూటీకి వస్తున్నామంటే బండి ఎక్కామంటే హెల్మెట్ ఓన్లీ మనం రక్షణ భద్రత అనేది డ్యూటీలోనే కాకుండా ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ ధరించాలి, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఓన్లీ వర్క్ వర్షంలో కాకుండా బయట ఎక్కడున్నా కానీ భద్రత అనేది మనకు చాలా ముఖ్యం. మనం ఇవాళ సంస్థకి మనమే సార్ మూల కారణం ఎవరంటే సంస్థకి కార్మికులు కానీ అధికారులు కానీ మీరు కానీ ఉంటేనే సంస్థ అనేది ముంగడికి వెళ్తుంది, సంస్థ అనేది మనగడ ఉంటుంది సార్. మన అందరం రక్షణతో ఉండాలంటే మన అందరం భద్రతగా ఏదైతే ఉందో అవన్నీ చేయాలి సార్. అదే విధంగా నా భద్రత నా బాధ్యత, నా కుటుంబ భద్రత అనేది ఒక యాక్షన్ పెట్టి మన ఫ్యామిలీ మనం పని చేసే ప్రదేశాలలో మన ఫ్యామిలీ గుర్తు కావాలి. మనం ఒక తప్పు చేయాలంటే మన ఫ్యామిలీ గుర్తు కావాలి. అరే నేను ఇది చేస్తే ఏమైనా అవుతుందా, ఇది చేస్తే నాకేమైనా అయితే నేను ఒకటే కాదు, నా వల్ల సంస్థకి చెడ్డ పేరు వస్తుంది, నా వల్ల మైన్కి చెడ్డ పేరు వస్తుంది, నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నా వల్ల అట్లాంటి తప్పు చేయాలని నా ప్రదేశంలో పని చేయాలన్నా కానీ నా తోటి కార్మికులకు భయాందోళన అనే విషయం వాళ్ళకు వచ్చింది సార్. నా కుటుంబాన్ని ఎప్పుడైతే నా భద్రత నా కుటుంబ భద్రత ఎప్పుడైతే చెప్పామో కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏదైనా తప్పు చేయడానికి 1-2 సార్లు ఆలోచన చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే ఇది వరకు షార్ట్ కట్ ఉండేవి సార్. కొన్ని ఏంటంటే ఇట్లా పోయే బదులు ఇట్లా ఇంత తొందరగా వెళ్ళిపోతాం కదా అనే షార్ట్ కట్స్ మీద వాడారు. ఇప్పుడు అది చాలా వరకు అవాయిడ్ చేశారు సార్. ఇప్పుడు భూపాలపల్లిలో మా జిఎం గారిని ఏసో సార్ వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైతే అవకాశం దొరికినప్పుడు ప్రతిసారి అందరికీ అవగాహన కల్పించడం, భద్రతపై అవగాహన, ఏ ప్రదేశంలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగే నియర్ మిస్ లాంటివి ఏమైనా జరిగినా గానీ వాటిపైన అందరినీ గ్యాదర్ చేసి ఇలా చేస్తే తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని అందరినీ గ్యాదర్ చేసి ఈ విషయంపై అందరినీ ఎప్పుడు కనిపించినప్పుడల్లా మేనేజర్ స్థాయి నుంచి వెళ్ళి బదిలీ వర్గ స్థాయి దాకా ప్రతి ఒక్కరికి భద్రతపై పూర్తి అవగాహన. ఇంకొక విషయం ఏంటంటే సార్, కేటీకే ఫ్రాంక్లిన్ లో ప్రీవియస్ ఇయర్ లో 3 సీరియస్ యాక్సిడెంట్ 2 రిపోర్టబుల్ అయ్యాయి సార్. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేటీకే ఫ్రాంక్లిన్ లో ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ కాలేదు సార్. అదొకటి కొంచెం ఆనందించదగ్గ విషయం సార్. ఇంకోటి ఏంటంటే ఇలాగే మా మైండ్ లో ఎట్లయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో మేనేజర్ స్థాయి నుంచి బదిలీ వర్గ స్థాయి వరకు ప్రతి ఒక్కరు రక్షణ ఎవరో వచ్చి చూసుకుంటారు, సూపర్వైజర్ చూసుకొని చేస్తాడులే, నేను చేసుకుంటా, నేను ఈ పని చేస్తా, రక్షణ నా బాధ్యత కాకుండా నా రక్షణ నా బాధ్యత, నా భద్రత నా బాధ్యత అని ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకొని అది ఎప్పుడైతే అందరూ వాళ్ళ మైండ్ లో ఎక్కించుకుంటారో మనం ఇంకా చాలా మందికి వెళ్తాం సార్. సంస్థ ఇంకా మనం ఎంతో తీసుకోవాల్సి ఉంది. సంస్థని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాలి. మీలాంటి డైరెక్టర్స్ వారి ఆదేశానుసారం మీరు ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించి సంస్థని ఇంకా ఎంతో పైకి తీసుకెళ్లాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సార్. ఇంకొకటి చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, షూస్ సార్. మనకి ఇది వరకు షూస్ మంచి క్వాలిటీ షూస్ వచ్చేటి సార్. ఇప్పుడు షూస్ ఏంటంటే క్వాలిటీ ఇది వరకు 6 months 1 year దాకా వచ్చేటి సార్ మంచిగా వాడినా. కానీ ఇప్పుడు షూస్ కొంచెం ఏంటంటే అవి చిరిగిపోవడం కానీ అవి కొంచెం క్వాలిటీ తక్కువ వస్తున్నాయి సార్. వాటి వల్ల ఏంటంటే కార్మికులు చిన్నగా వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది ఒకటి మీ దృష్టికి తీసుకొచ్చాం సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీరు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా సార్. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై
సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర, విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.